హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం అండి. ఈరోజు మన మధ్యన ఈరోజు మన కొత్త సంవత్సరం 2021 సంవత్సరాన్ని మొదలు పెట్టబోతున్నాము. ఈరోజు మన ప్రవచనం హిస్ గ్రేస్ హరే కృష్ణానంద్ ప్రభుజీ గారు చెప్తారు. ఈరోజు మనకు రెండవ అధ్యాయం 61వ శ్లోకం నుండి 66వ శ్లోకం వరకు. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్. అంకుల్ శిల ప్రభుపాదన్ గురు మహారాజ్. థ్యాంక్ యూ సో మచ్ ప్రభుజీ, మీరు ఈరోజు మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు. అలాగే భక్తులందరికీ కూడా స్వాగతం అండి. ప్రభుజీ, మీరు ఒక చిన్న కీర్తనతో క్లాస్ మొదలు పెట్టచ్చు ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. జయ రాధా మాధవ కుంజ బిహారీ, జయ రాధా మాధవ కుంజ బిహారీ, జయ గోపీ జన వల్లభ గిరివరధారీ, జయ గోపీ జన వల్లభ గిరివరధారీ, జయ యశోదనందన వ్రజజనరంజన, జయ యశోదనందన వ్రజజనరంజన, యశోదానందన వ్రజజనరంజన, యశోదానందన వ్రజజనరంజన, యమునా తీరావనచారి, యమునా తీరావనచారి, జయ రాధా మాధవ కుంజ బిహారీ. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, జయ రాధా మాధవ రాధా మాధవ రాధే, జయ రాధా గోపీనాథ రాధా గోపీనాథ రాధే, జయ రాధా నీల మాధవ రాధా నీలి మాధవ రాధే, జయ జగన్నాథ జగన్నాథ బలదేవా జయ సుభద్ర, జయ గౌరనితాయ గౌరనితాయ गौरनिताय जय गौरनिताय जय 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 प्रभुपाद प्रभुपाद
Prabhupada, Prabhupada. Jaya Jaya Prabhupada, 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 Prabhupada. Jaya Jaya Gurudev, 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 Gurudev. Om Namo Bhagavate Vasudevaya. Om Namo Bhagavate Vasudevaya. Om Namo Bhagavate Vasudevaya. Om Ajnanatimirandasya Jnananjanashalakaya Chakshurunmilitam Yena Tasmai Shri Gurave Namaha. Shri Chaitanya Manobhistam Sthapitam Yena Bhutale Swayam Rupa Kada Mahyam Dadati Swapadantikam Vandeham Shri Guru Shri Yuta Padakamalam Shri Gurun Vaishnavamscha Shri Rupam Sagrajata Sahagana Raghunadanvitam Tam Sajivam Sadvaitam Savadutam Parijana Sahitam Krishna Chaitanya Devam Shri Radha Krishna Pada Sahagana Lalita Shri Vishakhanvitamscha Nama Om Vishnupadaya Krishna Prestaya Bhutale Srimate Bhaktivedanta Swamin Niti Namine Namaste Saraswati Devi Gauravani Pracharine Nirvisesha Shunyavadi Paschatya Deshatarine He Krishna Karuna Sindho Deenabandho Jagatpate Gopesha Gopika Kanta Radha Kanta Namostute Tapta Kanchana Gaurangi Radhe Vrindavaneshwari Vrishabhanu Sute Devi Pranamami Hari Priye Vancha Kalpatarubhyascha Kripa Sindhubhya Eva cha Patitanam Pavanebhyo Vaishnavebhyo Namo Namaha Jai Sri Krishna Chaitanya Prabhu Nityananda Shri Advaita Gadadhara Srivasadi Gaura Bhakta Vrinda Hare Krishna 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 Hare 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 Ramo Rama Ramo Hare 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 Krishna. మొదటిగా ఈ కార్యక్రమంలో ఉన్న సీనియర్ భక్తులందరి ఆశీర్వాదాలు కోరుకుంటూ ఈరోజు మనం ఈ చర్చ జరుపుకుందాం. మనం ఈరోజు 2వ అధ్యాయంలో కొన్ని 5-6 శ్లోకాల గురించి చర్చించుకుందాం. ప్రభుజీ, ఐ విష్ టు హ్యావ్ సమ్ పవర్ పాయింట్. She already your co-host, Prabhuji. మీరు షేర్ చేయొచ్చు. అచ్చా, ఓకే. Wait a minute. 1 minute. I'll just opening it. Hope you are able to see this, Prabhuji. Yes, Prabhuji. Yeah. So, మనం ఈరోజు 2వ అధ్యాయం భగవద్గీతలో 2వ అధ్యాయం గీతాసారం గురించి మనం గీతాసారంలో కొన్ని శ్లోకాల గురించి చర్చించుకుంటున్నాం. మనందరం వినే ఉన్నాము 1వ అధ్యాయంలో కురుక్షేత్ర రణరంగంలో అర్జునుడు ఏ విధంగా సందిగ్ధంలో పడిపోయాడు, ఆయనకున్న ఆ డౌట్స్ అన్నిటినీ ఎలా కృష్ణుడికి చెప్పాడు, యుద్ధం ఎందుకు చేయకూడదు అనుకున్నాడు. ప్లస్ అక్కడ ఏమైందంటే ఆయన ధనుర్బాణాలంతా వదిలేశాడు అర్జునుడు. ఎందుకని? ఒక దుఃఖంలో ఉండిపోయాడు. ఏమి దుఃఖమయ్యా ఆయనకి? నేను ఇలాంటి సిచ్యువేషన్లే ఉన్నానే, నాకు ఇలాంటి సిచ్యువేషన్, ఎలాంటి సిచ్యువేషను, మా తాతలని, గురువులని, అన్నదమ్ముల్ని వీళ్ళందరితో యుద్ధం చేయాల్సి వస్తుంది అని చెప్పి ఆయన ఆ అపోహలో సందిగ్ధంలో పడిపోయాడు అన్నాడు. అప్పుడు ఆయన ధనుర్బాణాలను పక్కన పెట్టేసిన తర్వాత అప్పుడు ఆయనకి జ్ఞానోదయం అయ్యేదానికి అర్హత వచ్చింది. ఎందుకని ఆయనకి అర్హత వచ్చిందంటే ఆయన చాలా దయగలవాడు, కోమల హృదయం కలవాడు. అలా కాకుండా ఆయన ఎప్పుడు శాంతిని గురించి ఆలోచించేవాడు. ఆయనకు ఆ అర్హత ఉంది కాబట్టి అర్జునుడికి కృష్ణుడు ఈ గీతోపదేశం గురించి ఆలోచించాడు. సో ఇది 1వ అధ్యాయంలో జరిగింది. 2వ అధ్యాయంలో ఏమైంది? 2వ అధ్యాయంలో అర్జునుడికి కృష్ణుడు సంబోధన స్టార్ట్ చేస్తాడు.
ఒకటో అధ్యాయంలో ఎక్కడ చూసినా కూడా కృష్ణుడు మాట్లాడు. సో రెండో అధ్యాయంలో ఆయన మాట్లాడడం స్టార్ట్ చేస్తాడు. ఇప్పుడు మనం చూసినట్టుగా ఎట్లయితే ఆ ధృతరాష్ట్రుడికి సంజయుడు చెప్తూ ఉంటాడు అన్నట్టు, ఆ ధృతరాష్ట్రుడిలో ఆనందం వస్తుంది. ఏమని ఆనందం వస్తుంది? ఓహో, అర్జునుడు ఇంకా యుద్ధం చేయకపోతే మొత్తం ఆ రాజ్యం అంతా మనకే ఉండిపోతుంది అని ధృతరాష్ట్రుడు అనుకుంటాడు అన్నట్టు. సో ఆ విధంగా ఆయన అనుకుంటే ఆయన మనస్సును తెలుసుకొని అప్పుడు ఈయన చెప్తాడు ఏమని, లేదు ఇప్పుడు కృష్ణుడు అర్జునుడికి ఉపదేశం చేస్తున్నాడు. ఎందుకని ఈ ఉపదేశం చేయాల్సి వచ్చింది? ఆయనలో ఆ కర్తవ్యాన్ని ప్రేరేపిస్తున్నాడు. యుద్ధం చేయమని ఎలా ప్రేరేపిస్తున్నాడు అనేది సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్తున్నాడు. సో ఈ రెండో అధ్యాయం గీతాసారం అనేది ముందు క్లాస్లో కూడా మనం చెప్పుకున్నట్టుగా మొత్తం సారం, గీత ఉన్న సారం అంతా ఈ రెండో అధ్యాయంలోనే. మొత్తం అర్జునుడు అడిగిన ప్రశ్నలన్నిటికీ కృష్ణుడు ఇక్కడే సమాధానం చెప్తాడు. దీన్ని మనం ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే గీత అనే వర్డ్తోనే గుర్తుపెట్టుకోవచ్చు. భగవద్గీతలో గీత అనే వర్డ్ని తీసుకుంటే GITA, G refers to గురు. గురు ఈజ్ వెరీ ఇంపార్టెంట్ పర్సన్. అండ్ ఆయన్ని మనం స్పిరిచువల్ గైడ్గా తీసుకుంటాం. ఆయన యొక్క ప్రపన్నత ఏంటి, ప్రాముఖ్యత ఏంటి అనేది మనం ఇక్కడ తెలుసుకుంటాం ఫస్ట్. సో దట్ ఆల్రెడీ వీ హ్యావ్ కంప్లీటెడ్. అండ్ సెకండ్ పార్ట్ ఈజ్ ఐడెంటిటీ, మన యొక్క వ్యక్తిగత గుర్తింపు. లాస్ట్ క్లాస్లో కూడా మనం చెప్పుకున్నట్టుగా వాట్ ఈజ్ అవర్ ఐడెంటిటీ ఇన్ జనరల్. ఎవ్రీబడి విల్ బి ఆస్కింగ్ ఏ క్వశ్చన్, హూ ఆర్ యూ, నువ్వు ఎవరు అని అడగానే మనం ఏం చెప్తాం? ఐ మే బి సేయింగ్ ఐఎమ్ హరే కృష్ణానంద దాస్ as a spiritual name, or I can say Dr. P. Hari Krishna, faculty of NIT Warangal, earning. So we will be having some credentials. అది చెప్తాం మనం. కానీ ఆధ్యాత్మికంగా చూస్తే మనం ఎవ్వరు అనేది కృష్ణుడు చెప్తున్నాడు ఇక్కడ. ఏమని చెప్తున్నాడు అర్జునుడికి? నువ్వు శరీరానివి కాదు, ఈ దేహం ఎందుకు నీకు పనికిరాదు, నీవు మెయిన్గా చెప్తే నీవు నీలో ఉన్న ఆత్మవి, నీవు ఆ జీవాత్మవి. ఆ జీవాత్మ అనేది లేకపోతే ఈ శరీరం ఎందుకు పనికిరాదు అని ఈ రెండో పార్ట్లో మనకు చెప్పాడు. అలానే సజీవ శరీరానికి మృతదేహానికి గల తేడా కూడా చెప్పాడు అన్నట్టు. ఎలా అయితే మనం అర్థంలో చూసుకుంటుంటాం ప్రతిరోజు ప్రతి ఒక్కళ్ళం మినిమం విల్ బి స్పెండింగ్ గుడ్ అమౌంట్ ఆఫ్ టైం బిఫోర్ ద మిర్రర్. సో మనం ఏంటంటే మన శరీరాకృతిని చూసుకోవాలని, దానిలో ఉన్న క్యారెక్టరిస్టిక్స్ ని అప్రిషియేట్ చేసుకోవాలని, మళ్ళీ ఇంకా ఇంప్రూవ్ అవ్వాలని ఈ విధంగా అనుకుంటాం. బట్ కృష్ణ ఇస్ టెల్లింగ్ హియర్ క్లియర్లీ దాట్ వీఆర్ నాట్ దీస్ బాడీస్, వీఆర్ బేసికల్లీ దట్ స్పిరిట్ సోల్స్. జస్ట్ లైక్ మనకి ఎలా అయితే ఒక వెహికల్కి ఒక డ్రైవర్ అనే వాళ్ళు అవసరమో, అలానే ఈ శరీరానికి కూడా ఆ డ్రైవర్ అవసరం. ఆ డ్రైవర్, ఆ ఆత్మ అనేవాళ్ళు కానీ లేకపోతే మనం ఏది వినలేము, ఏది మాట్లాడలేము, ఏది చూడలేము. మనలో ఉన్న ఏ పార్ట్ కూడా ఏది పనిచేయదు. మీరు ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత ఎంత పెద్ద డాక్టర్ కానీ, మీరందరూ అమెరికాలో ఉన్నారు, అమెరికాలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఏ రాష్ట్రానికి ఏ దేశానికి పోయినా ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత ఎంత పెద్ద డాక్టర్ అయినా కూడా ఏమి చేయలేడు. ఎందుకని? ఆ డ్రైవింగ్ ఫోర్స్, దట్ ఎనర్జీ వాజ్ లాస్ట్. అందుకనే మనం జనరల్ గా చూస్తుంటాం మన బాడీ ఒక 6 స్టేజెస్ లో వెళ్తుందని కృష్ణుడు ఇక్కడ చెప్తున్నాడు. ఏమేమి స్టేజెస్ అయ్యాది? ఫస్ట్ విల్ టేక్ బర్త్, జననం ఉంటుంది, ఆ బాడీ అలా ఇంప్రూవ్ అవుతుంది, పెరుగుదలకు వస్తుంది. దెన్ విల్ బి మెయింటైనింగ్ విత్ లైక్ అడల్ట్హుడ్ లో వి విల్ బి గోయింగ్ ఫర్ మెయింటైనింగ్ ద బాడీ, నిర్వహణ ఉంటుంది. Then we will generate our kids, we will be producing our kids, and that is santanotpatti. Then comes the actual stage of reducing the life, that musalitanam antaru kada, adi krushinchipovam start avutundi. The indications for that krushinchipovam ఏంటంటే మనకు తెల్ల వెంట్రుకలు రావడం, వినపడకుండా పోవడం, కళ్ళు కనపడలేకపోవడం, కాళ్ళు చేతులు పనిచేయకపోవడం మనందరికీ తెలుస్తుంటాయి, మోకాళ్ళు నొప్పులు రావడం, ఇవన్నీ క్లియర్ ఇండికేషన్స్ అన్నట్టు. Because we are going to that old age part, and it is a clear indication that you are going to be no more. మనకు లాస్ట్ స్టేజ్ మరణం అనేది రాబోతుంది అనేది క్లియర్ ఇండికేషన్. మనం ఈ విషయాన్ని, ఈ ఐడెంటిటీ అనే విషయాన్ని రెండు రకాలు చూడొచ్చు అని చెప్పి కృష్ణుడు చెప్తున్నాడు. ఎలా? ప్రాపంచిక దృక్కోణంలో చూస్తే మనం ఏంటి, మన శరీరం ఏమని మనం అనుకుంటున్నాం, మనం ఏదో కొన్ని మూలికలతో కొన్ని రసాయన పదార్థాలతో ఈ శరీరం తయారైంది. ఎలా అయితే వేరే జీవులన్నీ ఉన్నాయో అలానే మన శరీరం కూడా ఈ రసాయనిక కలయిక అని అనుకుంటుంటాం. ఈ రసాయనిక కలయిక ఎలా వచ్చింది? కొన్ని మూలికలు ఏదైతే కలిస్తే, కొన్ని లైక్ స్పర్మ్ ఫ్రమ్ ద ఫాదర్, ఎగ్ ఫ్రమ్ ద మదర్, ఇవన్నీ కలిస్తే మనం తయారవుతాం. ఇదన్నీ ఏమనుకుంటాం మన ప్రాపంచిక దృక్కోణంతో, భౌతిక ప్రపంచంలో ఏమనుకుంటుంటారంటే అందరూ మరణంతో ఇది సమాప్తి అయిపోతుంది. కానీ there is another way to look at it, that is called spiritual identity, ఆధ్యాత్మిక దృక్కోణం.
ఆధ్యాత్మిక దృక్కోణంతో చూస్తే విల్ బి రిలీజింగ్ దట్ మనం ఓన్లీ ఈ ఫ్లెష్ అండ్ బోన్స్ కాదు. మనం వీఆర్ నాట్ ఓన్లీ దిస్ ఫ్లెష్ అండ్ బాడీస్, దెర్ ఈస్ సంథింగ్ ఎల్స్. అదేంటంటే దట్ ఈస్ కాల్డ్ ద సోల్, ద స్పిరిట్. ఇట్స్ కాల్డ్ స్పిరిట్ సోల్. ఈ స్పిరిట్ సోల్ అనేది మన శరీరంలో బంధించబడి ఉంది. అది ఎప్పుడు వరకైతే ఈ ఆత్మ ఈ శరీరంలో ఉంటుందో అప్పటి వరకు ఐఎమ్ ఏబుల్ టు డూ ఆల్ మై యాక్టివిటీస్. ప్రతి పనిని చక్కగా నేను చేయగలుగుతాను. అది కానీ ఎప్పుడైతే వెళ్ళిపోతుందో దెన్ ఐ విల్ బి యూజ్లెస్. ఇట్స్ జస్ట్ లైక్ సంథింగ్ టు బి థ్రోన్ ఇన్ డస్ట్బిన్. చెత్త కుండలు వేసేదానికే పనికొస్తుంది అన్నట్టు. సో ఎప్పుడైతే మనం ఈ భౌతిక శరీరం పనిచేయడం మానేసిందో, నేను యాక్చువల్గా ఆత్మ అనే పాయింట్ తీసుకుంటే, ఆత్మ అనే స్టేజ్లో మనం ఆలోచిస్తే నిజంగా మనం చనిపోలేదు. వీఆర్ జస్ట్ చేంజింగ్ అవర్ బాడీస్. వీఆర్ జస్ట్ మూవింగ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. జస్ట్ లైక్ వీఆర్ చేంజింగ్ అవర్ డ్రెస్సెస్ ఎవ్రీ డే. ఎలా అయితే మనం మన బట్టల్ని మార్చుకుంటున్నామో ప్రతిరోజు, అలానే మన శరీరాన్ని కూడా ఆ స్టేజ్లో మనం మారుస్తున్నాం అన్నట్టు. ప్రతి ఒక్కళ్ళలో ఈ ఆత్మ అనే ఫోర్స్ ఉంది. అది ఒక్క మనుషుల్లోనే కాదు, మనకు భగవద్గీతలో చెప్పినట్టుగా ప్రభుపాదుల వారు ఏం చెప్పారు, 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. అది జంతువులనండి, పక్షులనండి, జలరాశులనండి, కీటకాలనండి, చెట్లనండి, మనుషులనండి, మానవులు, ఇలా అన్ని తీసుకుంటే ఈ 84 లక్షల జీవరాశుల్లో ఆ జీవం అనేది ఉంది. దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ జీవరాశులు. మనం ఇప్పుడే చూస్తున్నాం, మనకున్న ఫోన్ కానివ్వండి, ఈ ఈ మైక్ సిస్టమ్ కానీ, ఈ ల్యాప్టాప్లు కానీ, దే ఆర్ నాట్ హ్యావింగ్ దట్ లివింగ్ ఫోర్స్, బట్ వీ ఆల్ హ్యావ్ దట్ లివింగ్ ఫోర్స్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అని చెప్తున్నాడు ఇక్కడ. సో జస్ట్ లైక్ ఇప్పుడే మనం చెప్పుకున్నట్టుగా మనకు లివింగ్ బాడీకి డెడ్ బాడీకి మెయిన్గా ఏంటంటే దట్ డ్రైవింగ్ ఫోర్స్. ఆ శరీరంకి కావాల్సిన కనిపించని డ్రైవర్. మన ప్రతి వెహికల్లో ఆ డ్రైవర్ కనిపిస్తూ ఉంటాడు. whether it is Mercedes-Benz or BMW or Audi or Maruti 800, any car needs a driver. సో ఆ డ్రైవర్ అనే లేకపోతే ఏ వెహికల్ అయినా అలానే స్టాండ్ స్టిల్ గా ఉండిపోతుంది. బట్ వెన్ ఎవర్ వీ హ్యావ్ దిస్ బాడీ, వీ హ్యావ్ దిస్ డ్రైవర్. సో దట్ ఈస్ వాట్ కృష్ణ ఇస్ టెల్లింగ్. మనం ఏం చేస్తున్నామంటే వీఆర్ నాట్ టేకింగ్ కేర్ ఆఫ్ దట్ లివింగ్ ఫోర్స్, దట్స్ ఎనర్జీ, దట్ స్పిరిట్ విచ్ ఈస్ మేకింగ్ దిస్ బాడీ డ్రైవింగ్. ఈ శరీరానికి కావాల్సిన మొత్తం ఎనర్జీ ఇస్తున్న పొటెన్సీ ఉన్న ఆత్మ గురించి మనం పట్టించుకోవట్లేదు. మనం ఏంటంటే పైన ఉన్న ఆ బోనుని డెకరేట్ చేసుకుంటున్నాం, దాని గురించి ఆలోచిస్తున్నాం, అంతేగాని లోపల ఉన్న ఆ ఆత్మ ఏదైతే ఈ ఫోటోలో పక్షి రూపంలో చూపించారో, ఆ ప్యారెట్ రూపంలో చూపించారో ప్రభుపాదుల వారు, దాని గురించి పట్టించుకోవట్లేదు. మనం ఎంతసేపు ఏం ఆలోచిస్తున్నాం, ఈ బయట ఉన్న పంచభూతాలతో తయారైన శరీరాన్ని గురించి ఆలోచిస్తున్నాం. ఈ పంచభూతాలతో ఉన్న ఆ భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం, దాని గురించి ఎక్కువ ఆలోచించకుండా మనలో ఉన్న ఆత్మ గురించి కూడా ఆలోచించాలని ఈ భగవద్గీత 2వ అధ్యాయం చెప్తోంది. మనం చాలా మంది అడుగుతుంటారు మనల్ని, ఎలా అండి మీరు ప్రూవ్ చేస్తారు, మీరు ఎన్నో విషయాలు చెప్తున్నారు కానీ ప్రూఫ్ ఏమన్నా ఉంది అని చెప్తే మనం ఈజీగా చెప్పొచ్చు వాళ్ళకి. ఎలా, ఒక వ్యక్తి ఎవరన్నా చనిపోయినప్పుడు మన తెలుగులో అయితే ఆయన జరిగిపోయారండి, ఆయన వెళ్ళిపోయారండి, ఎక్కడికి వెళ్ళిపోయారు, హీ పాస్డ్ అవే అని ఇంగ్లీష్ లో కూడా అంటారు. హూ పాస్డ్ అవే? ది సోల్ హ్యాస్ లెఫ్ట్ ద బాడీ, ది సోల్ వెంట్ అవుట్ ఆఫ్ ద బాడీ అండ్ ది సేమ్ బాడీ ఈజ్ లయింగ్ దేర్. ఆయన ఆ బెడ్ మీద కానీ, చాప మీద కానీ, 80 కేజీలు, 70 కేజీలు, 60 కేజీల శరీరం అలానే నిద్రపోతున్నట్టే ఉంది. బట్ ఇట్ కెనాట్ ఫంక్షన్ ఎనీమోర్ బికాస్ ఆ డ్రైవింగ్ ఎనర్జీ వెళ్ళిపోయింది కాబట్టి. దట్ ఈస్ ద వండర్ఫుల్ ప్రూఫ్ వీ కెన్ గివ్. అఫ్ కోర్స్ దేర్ ఆర్ సో మెనీ కేసెస్ విచ్ ఆర్ డాక్యుమెంటెడ్. మన శాస్త్రవేత్తలు కొంతమంది ఇవన్నీ డాక్యుమెంట్ కూడా చేశారన్నట్టు. సో మెయిన్ గా ఈ 22వ శ్లోకం 2వ అధ్యాయంలో చెప్తుంది ఏమని, వాసాంచ జీర్ణాన్ని యథా విహాయ నవాని గృహ్ణాని నరోపరాణి తదా శరీరాన్ని విహాయ జీర్ణ నన్యాని సంయాతి నవాని దేహి. ఎలా అయితే మనం చినిగిపోయిన బట్టలు తీసేసి వేరే బట్టలు వేసుకున్నామో అలానే మన శరీరానికి కూడా ఆ ఆత్మ అనేది అలానే. ఆత్మకి ఎప్పుడైతే ఈ శరీరం ఇంకా పనికిరాదు అనుకుంటుందో ఇట్ విల్ చేంజ్ ద బాడీ అని చెప్తారు. సో మనం మెయిన్ గా తెలుసుకోవాల్సిందంటే ఈ మరణ సమయంలో ఏం జరుగుతోంది అది చాలా మందికి తెలియదు, తెలుసుకోవాలని అనుకోరు. అండ్ మనం జనరల్ గా చూస్తుంటాం, అందరూ దే విల్ బి వర్రీడ్ అబౌట్ హౌ టు లివ్. అండ్ అందుకనే మనకు కూడా కొన్ని ప్రోగ్రామ్స్ కూడా జరుగుతుంటాయి, ఆర్ట్ ఆఫ్ లివింగ్, ఆర్ట్ ఆఫ్ మెయింటైనింగ్ అవర్ బాడీ, ఇలాంటివి ఉంటాయి. బట్ భగవద్గీత ఇట్స్ సచ్ ఎ స్క్రిప్చర్, ఇట్ ఈస్ కండెన్స్డ్ ఫార్మ్ ఆఫ్ ఆల్ వేదాస్. ఇది ఏమి చెప్తోంది మనకు, it will be giving the details of how to live when we are in this material body. And also అది ఏం చెప్తుందంటే మనం ఎలా
జీవించాలో చెప్తోంది, ఎలా చనిపోవాలనేది కూడా చెప్తోంది. జస్ట్ లైక్ when we are doing this entire process, జనన మరణాల అనే చక్రంలో జన్మ మృత్యు జరా వ్యాధి దీనికి వచ్చేటప్పటికి మరణం అనేది కూడా ఫిక్స్ అయి ఉంది. హౌ టు హ్యావ్ ఇట్ అనేది వెరీ ఇంపార్టెంట్ మనకి ఇక్కడ. సో మనం తెలుసుకోవాల్సిందంటే ఈ ఆత్మ అనేది ఈ శరీరాన్ని వదిలేసి వేరే గర్భంలోకి వెళ్తుంది. ఆ వేరే గర్భం ఎవరిదన్నా అవ్వచ్చు, వెదర్ ఇట్ కెన్ బి హ్యూమన్ బాడీ ఆర్ ఎనీ యానిమల్ బాడీ, ఆక్వాటిక్స్ అనండి, బర్డ్స్ అనండి, ఇన్సెక్ట్స్, ఎనీథింగ్ ఇట్ కెన్ బి. ఎలా అది డిసైడ్ అవుతుందంటే అంత్యకాలేచ మామేవ స్మరణ్ ముక్త కలేవరం. మీరు లాస్ట్ టైంలో మీరు ఏది స్మరించుకుంటుంటారో, ఏ ఆలోచన మీ మనసులో ఉంటుందో, మీ దేని మీద మీకు అలా ఉండిపోతుందో ఆ ఆలోచన, దాని ప్రకారం మీ నెక్స్ట్ బాడీ డిసైడ్ అవుతుందని మన కృష్ణుడు చెప్తున్నాడు. సో ఈ రోజు మనం ఆఫ్ కోర్స్ అండ్ థర్డ్ పాయింట్ ఇస్ గీతాలో టీ ఫర్ 2 డ్యూటీస్. మనం 2 రకాలైన డ్యూటీస్ చేస్తుంటాం. ఒకటి వచ్చి సనాతన ధర్మము, ఒకటి వచ్చేసి మన శారీరక ధర్మం. దట్ ఈస్ కాల్డ్ కాన్స్టిట్యూషనల్ డ్యూటీస్, కండిషనల్ డ్యూటీస్. అండ్ జనరల్గా ఏంటంటే అందరం కండిషనల్ డ్యూటీసే చేస్తున్నాం, కాన్స్టిట్యూషనల్ డ్యూటీస్ ఎవ్వరు చేయట్లేదు. దట్స్ వై వీ నీడ్ టు మెయింటైన్ దట్ సనాతన ధర్మ. ఆ ధర్మం అంటే మన పనులు ఏదైతే మనం చేయాలో అవన్నీ చేస్తూ ఉండాలి. ఎలా అయితే మనం ఒక హౌస్ హోల్డర్గా, ఒక హస్బెండ్గా, ఒక వైఫ్గా, ఒక మదర్గా, ఒక ఫాదర్గా, ఒక కొలీగ్గా, ఒక సొసైటీలో ఒక వ్యక్తిగా మనం ఎలా అయితే మన పనులన్నీ చేసుకున్నామో, దే ఆర్ ఆల్ కండిషనల్ డ్యూటీస్. బట్ వీ నీడ్ టు హ్యావ్ సమ్ కాన్స్టిట్యూషనల్ డ్యూటీ బికాస్ వీ టుక్ ద ఫార్మ్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్. దానికి కావాల్సిన యాక్టివిటీస్ చేసేదే సనాతన ధర్మం. అండ్ మనం ప్రతి ఒక్కళ్ళ మనకు తెలియకుండానే ఏదో ఒక సేవలో ఇరుక్కుపోయి ఉన్నాం. ప్రతి లివింగ్ ఎంటిటీ ఇట్ ఈస్ సర్వింగ్ సమ్ అదర్ ఫార్మ్ విత్ సమ్ అదర్ లివింగ్ ఎంటిటీ. మన ఈ ఫోటోగ్రాఫ్లో చూస్తున్నట్టుగా ఒక అతను షాప్ లో ఉండి ఎంతో మందికి వాళ్ళకి కావాల్సినట్టు ఇస్తున్నాడు. విత్ దట్ హీఈస్ ఎర్నింగ్ సమ్ లైవ్లీహుడ్. ఇది ఒక విధమైన సేవ. కొంతమందికి ఏంటంటే జస్ట్ లైక్ మెనీ ఆఫ్ యూ మే బి ఫీలింగ్ దిస్ టైప్ ఆఫ్ people who will be taking their dogs, they will be helping them, taking care of them. వాళ్ళకి ఏంటంటే ఎవరో ఒక వ్యాపకం అనేది ఉండాలి కాబట్టి they will be spending good amount of time in taking care of this type of pet animals. అలానే మన పిల్లల్ని కూడా మనం చూసుకుంటూ ఉంటాం. సో విత్ దిస్ కైండ్ ఆఫ్ లివింగ్ స్టైల్ వీఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ సమ్వన్. మనం ఎవరికన్నా మన సర్వీస్ అనేది చేస్తూ ఉన్నాం. మనం ఈ స్టేజ్లో ఏంటంటే కండిషనల్ డ్యూటీలో ఉన్నాం. మనం చేయాల్సింది యాజ్ కాన్స్టిట్యూషనల్ డ్యూటీ, ఇన్ అడిషన్ టు అవర్ కండిషనల్ డ్యూటీ, we need to serve the creator, the main person who is responsible for our living. మన ఈ శరీరం రావడానికి, మన ఈ జన్మ తీసుకోవడానికి, ఈ శరీరం ఈ విధంగా తయారవడానికి ఎవరైతే ఆర్టిస్ట్కి ఎలా అయితే ఉంటాడో ఆర్ట్ చేయడానికి, ఆయన గురించి మనం ఆలోచించాలని కృష్ణుడు ఇక్కడ చెప్తున్నాడు. So we will be generally loving many people in all our lives. మన జీవితంలో చూస్తే ప్రతి ఒక్కళ్ళం ఎవరో ఒకళ్ళని ప్రేమిస్తుంటాం. తల్లిదండ్రులు పిల్లల్ని ప్రేమిస్తారు, పిల్లలు తల్లిదండ్రులు ప్రేమిస్తారు. లైక్ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్, ఇవన్నీ దిస్ ఇస్ బేస్డ్ ఆన్ లవ్ రిలేషన్షిప్. బట్ ఈ నెక్స్ట్ షుడ్ ఇది కండిషనల్ డ్యూటీలో చూపించే ప్రేమ. కాన్స్టిట్యూషనల్ డ్యూటీలో we need to love the nature. We need to love the person who created the nature. That is called God. That is Supreme Personality of Godhead. So with this introduction, we are going to the actual part of today's discussion. Atma Rama. A refers to Atma Rama. Atma Rama ante he is generally called as a self-realized person. Sthita prajna antaru. ఎవరిని ఆ విధంగా అంటారంటే ఎవరైతే ఈ ఆత్మ సాక్షాత్కారం పొందారో, ఆత్మ గురించి తెలుసుకున్నారో, ఆత్మ యొక్క ఇంపార్టెన్స్ ఎవరికైనా అర్థమైందో వాళ్ళని ఆత్మ రామ అంటారు. సో ఇన్ దిస్ వన్ మెయిన్గా ఏంటంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నాడు కృష్ణుడు ఇక్కడ. ఆ స్థిత ప్రజ్ఞ అనే అతనికి ఎలాంటి లక్షణాలు ఉండాలి, ఆ జీవన్ముక్తునికి ఎలాంటి లక్షణాలు ఉంటాయి. ఎవరిని స్థిత ప్రజ్ఞ అంటారు? ఎవరికైతే ఆ అచలమైన బుద్ధి ఉంటుందో. కృష్ణుడు అర్జునుడు అడుగుతాడు ఏమని, కృష్ణ నేను నా మనసును అస్సలు కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. చంచలాహి మనసా కృష్ణ. ఆ మనసు ఎలా ఉంటుందంటే చాలా చంచలమైపోతోంది. ఈవెన్ నేను కావాలంటే గాలిని నేను బంధించగలుగుతున్నాను కృష్ణ, కానీ నా మనసును నేను కంట్రోల్ చేయలేకపోతున్నాను అంటాడు. సో ఇక్కడ అర్జునుడికి చెప్తున్నాడు కృష్ణుడు ఏమని, ఎవరైతే వాళ్ళ మనస్సుల్ని స్థిరపరుస్తారో, ఎవరి బుద్ధి అయితే ఎలా ఉంటుంది అది స్థిరపడిపోయిందో, ఒక సమాధిలాగా ఎలా స్థిరపడిపోయిందో అలాంటి వాళ్ళని మన స్థిత ప్రజ్ఞ అంటామని చెప్తున్నారు. సో జస్ట్ మేబీ లాస్ట్ క్లాస్ యూ మైట్ హ్యాడ్ లెర్న్డ్ అబౌట్ స్థిత ప్రజ్ఞ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయని 55వ శ్లోకంలో చూసాము. మొదటి ప్రశ్న ఏమడిగాడంటే అర్జునుడి కృష్ణుడిని, అలాంటి వ్యక్తి యొక్క లక్షణాలు ఏంటి
అతను ఎలా ఉంటాడో ఆ లక్షణాలు వివరించు కృష్ణ అని చెప్తున్నాడు. దానికి కృష్ణుడు చెప్తున్నాడు అర్జునుడికి ఏమని, మనం ముందుగా ఏం చేయాలంటే మన ఆత్మ యందు మాత్రమే సంతృప్తి చెందాలి. ఆ దేవుడికి మనం ప్రేమను చూపించాలి. ఆయనకి మనకున్న రిలేషన్షిప్ డెవలప్ చేసుకోవాలి. ఎలా అంటే అతని గుణాలు ఎలా ఉండాలంటే ఆ కృష్ణుడిని చూసేసి మనకు ఆ ప్రయోజనం మనకు తెలియాలి. మనం చేసే ప్రతి కార్యక్రమాలు కర్మయోగ అంటాం కదా! ప్రతి కార్యక్రమాల్లో మనం ఆ కృష్ణుడిని అనుసంధానించాలి. ఆ అనుసంధానించిన తర్వాత మనం చేసే పనులలో వచ్చే ఫలితాలన్నిటిని కృష్ణుడికి అర్పించుకోవాలి. అందుకని అంటారు కదా! డూ యువర్ డ్యూటీ, లీవ్ ది రెస్ట్ టు గాడ్. మనం చేయాల్సిన ధర్మాన్ని, మనం చేయాల్సిన కర్తవ్యాన్ని, మనం చేయాల్సిన కర్మలని మనం తూచా తప్పకుండా కరెక్ట్‌గా చేయాలి. వచ్చే రిజల్ట్ మటుకు కృష్ణ ఈ రిజల్ట్ నీది. చేసింది నేను కానీ రిజల్ట్ నీది అని ఆయనకిచ్చేయాలి. సో అలానే అలా చేస్తే మనకి ఏంటి ప్రత్యేకత, మనకి ఎలాంటి అనుగ్రహం ఉంటదని తెలుసుకున్నాం. అలానే ఆయన ఎలా ఆ భక్తుల మీద కరుణ చూపిస్తాడు అనేది ఈ స్థితప్రజ్ఞలో మనం తెలుసుకున్నాం. అలానే వాళ్ళు ఎలా ఆయనకి సరెండర్ అయిపోతే ఎలా శ్రీకృష్ణుడు వాళ్ళ గురించి ఆలోచిస్తూ స్వయంగా వాళ్ళ గురించి ఆలోచిస్తాడు, వాళ్ళ గురించి ఎలా, వాళ్ళ జీవితాల గురించి ఎలా ఆలోచిస్తాడు అనేది ఈ ఈ ఈ శ్లోకంలో చెప్పాడు అన్నాడు. సో అలానే 56, 57 శ్లోకాల్లో అర్జునుడు అడిగాడు ఏమని, ఎలా మాట్లాడతాడు అతడు? ఇక్కడ మనకు అనిపించవచ్చు ఎవరన్నా ఎలా మాట్లాడతారు, నోరు తెరిచే మాట్లాడతారు. వాళ్ళకి ఏ లాంగ్వేజ్ వస్తే ఆ లాంగ్వేజ్ లో మాట్లాడతారు. తెలుగులో కానీ, ఇంగ్లీష్ లో కానీ, హిందీలో ఇలా అనుకుంటాం. కానీ అతను ఎలా మాట్లాడతాడు అనే దానికి అర్థం ఏంటంటే అతను ఎలాంటి విషయాల గురించి ఆలోచిస్తుంటాడు. అతని జనరల్ గా మనం చూస్తుంటాం ప్రజల్ప అంటుంటాం. మనం ఏదన్నా ఎవరైనా ఇద్దరు ముగ్గురం కలిస్తే జనరల్ గా ఏం మాట్లాడుకుంటాం, ఆ క్రికెట్ మ్యాచ్ గురించో, ఆ హీరో గురించో, ఆ ఆస్తిపాస్తుల గురించో, ప్రాపర్టీ గురించో, వీటి గురించి ఆలోచిస్తుంటాం. మనకున్న ఆనందం అంతా ఏంటంటే ఒకళ్ళకి ఈ విధంగా చెప్పుకోవడంలో, మేము ఇంత అచీవ్ అయ్యాం, ఇలాంటివి ఉంటాయి. కానీ స్థితప్రజ్ఞుడైన వ్యక్తి వీటి గురించి ఎక్కువ ఆలోచించాడు. ఎంతసేపు ఆ దేవుడికి సంబంధించిన విషయాలు, ప్లస్ ఆయనకి ఎలాంటి సేవలు చేయాలో, ఎలా ఆయన్ని చేరుకోవాలో, ఆయన గొప్పతనం ఏంటి, ఇలాంటివి ఎక్కువగా ఆలోచిస్తుంటాడు. సో అతని బుద్ధి మరి మాటలు ఎలా ఉంటాయంటే ఆప్యాయతకు, కోపానికి మరియు తటస్థతకి ఎలా స్పందిస్తుంటాడు అనే దాన్ని బట్టి ఉంటుంది. మనం జనరల్ గా చూస్తుంటామండి, ప్రతి ఒక్కళ్ళకు కూడా కొన్ని సందర్భాలలో కొంతమంది వ్యక్తుల దగ్గర నుంచి వాళ్ళకి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఆ ఎక్స్పెక్టేషన్స్ కానీ జరగలేదనుకోండి, ఇమీడియట్లీ వాళ్ళ రియాక్షన్స్ ఎక్కువ ఉంటాయి. ఎలాంటి రియాక్షన్స్ ఉంటాయి? కొంతమందికి ఇమీడియట్ గా కోపం వచ్చేస్తుంది. ఆ కోపం కూడా ఎలా ఉంటుందంటే దే ఆర్ అనేబుల్ టు కంట్రోల్ దెమ్సెల్వ్స్. దే విల్ బి చాస్టైజింగ్. వాళ్ళు ఏంటంటే ఎంత కోపం వచ్చేస్తుందంటే ఎదుటి వాళ్ళ వ్యక్తి మీద ఇష్టం వచ్చినట్టుగా అరిచేస్తుంటారు కూడా. సో ఆ విధంగా వాళ్ళకి ఏంటంటే సమ్ రియాక్షన్, వాళ్ళకి ఆ తటస్థ స్థితి అనేది ఉండదు. కొద్దిసేపు అయిన తర్వాత 5 మినిట్స్‌కి మళ్ళా మనం రియలైజ్ అవ్వచ్చు. అరే ఇంతగా రియాక్ట్ అయ్యానేంటి నేను? ఇంత చిన్న విషయాన్ని చిన్నగా ఆలోచించుంటే, కొద్దిసేపు నేను సంయమనం పాటించుంటే, ఈ రియాక్షన్ ఇంత లేకుంటే మా రిలేషన్‌షిప్ బాగుండేది కదా! ఈ విధంగా ఆలోచిస్తుంటాం. సో ఆ తటస్థ శక్తి అనేది కావాల్సి ఉంటుందన్నట్టు. సో దాని గురించి ఇక్కడ చెప్తుంటాడు కృష్ణుడికి. దెన్ మూడో ప్రశ్న ఏమడుగుతాడు? అతను ఎలా కూర్చుంటాడు? ఎలా కూర్చుంటారండి? పద్మాసనం వేసుకొని కూర్చుంటాడో, లేదంటే లైక్ చైర్‌లో కూర్చుంటాడో, మంచం మీద, ఆ విషయం కాదండి ఆయన అడిగేది. ఎలా కూర్చుంటాడంటే, అతను ఎలా ఇంద్రియాలను నిగ్రహం చేసుకుంటున్నాడు? మనసుని ఎలా నిగ్రహించుకోగలుగుతున్నాడు? స్థిరత్వం అనేది ఏంటంటే కూర్చోడం అంటే ఒక ప్లేస్‌లో, మనం కూడా చాలా సార్లు మనం ఒక ప్లేస్‌లో కూర్చుంటాం. మనం ఒక ప్లేస్‌లో ఉన్నా కూడా మన మనస్సు ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోతుంటుంది. మైండ్ అబ్సెంట్ అంటుంటారు. బాడీ ఈజ్ ప్రెజెంట్, మైండ్ ఈజ్ అబ్సెంట్. మనం చూస్తుంటాం ఎవరన్నా ఎక్కడన్నా ఒక ప్లేస్‌లో కూర్చొని ఉన్నా వాళ్ళ మనసులు ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోతుంటాయి. మనకు తెలుసు చాలా మంది తల్లిదండ్రులు అనుకుంటుంటారు. వాళ్ళ పిల్లలు అమెరికాలో ఉన్నారనుకోండి, వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచిస్తుంటారు. ఇమ్మీడియేట్‌గా వాళ్ళ మనసు అమెరికాకు కూడా వెళ్ళిపోతుంటుంది. అలానే అమెరికాలో ఉన్న వాళ్ళ తల్లిదండ్రుల గురించి ఆలోచించారనుకోండి, వాళ్ళు ఏ నగరంలో ఉన్న అమెరికాలో వాళ్ళ మనసంతా వాళ్ళ పుట్టిన ప్రదేశంలో, వాళ్ళు పెరిగిన ప్రదేశంలో, వాళ్ళ అమ్మానాన్నల గురించి ఈ విధంగా వచ్చేస్తుంటుంది. సో దిస్ ఈస్ అ సింపుల్ ఎగ్జాంపుల్. అలానే మన ఇంద్రియాలు కూడా ఎలా ఉంటాయంటే ఆల్ ద 5 సెన్సెస్ విల్ మేక్ అస్ రన్ లైక్ ఎనీథింగ్. వాటిని కంట్రోల్ చేయడం అనేది దట్ ఈస్ కాల్డ్ స్థిత. ఒక ప్లేస్ లోకి సిద్ధించడం. సో వీళ్ళంతా ఏం చేస్తారు ఈ స్థితప్రజ్ఞులు అంటే, వాళ్ళ ఇంద్రియాలన్నిటినీ కృష్ణుడి సేవ గురించి ఎక్కువ ఆలోచిస్తుంటారు. వాళ్ళకి దట్ విల్ గివ్ లాట్ ఆఫ్ రిలీష్మెంట్, దట్ రస దే విల్ బి హ్యావింగ్, దట్ ఎంజాయ్మెంట్, దట్ ప్లెజర్, వాట్ ఎవర్ వి కాల్. ఈ ఆనందం అనేది కూడా 2, 3 రకాలు ఉంటుంది.
మనం అన్ని విషయాలు చాలా సార్లు చెప్పుకుంటుంటాం కానీ ఆనందం విషయం వచ్చేటప్పటికి ఆనందం అనేది ఒకటి ఉంటుంది, మహానందం ఒకటి ఉంటుంది, దివ్యానందం అనేది ఒకటి ఉంటుంది. సో ఆనందంలో కూడా 3 స్టేజెస్. సింపుల్ చెప్పుకుంటాం కదా, మహదానందం అంటారు. అంత గొప్పగా ఉంటుంది ఆ ఆనందం. భక్తులకి అలానే ఉంటుంది అన్నట్టు. వాళ్ళు ఎంత మంచి ఏ కార్యక్రమం చేసినా, జస్ట్ లైక్ ధ్రువ కేసు తీసుకుంటే, ధ్రువుడు హీస్ ఎ ప్రిన్సెస్, హీస్ ఎ సన్ ఆఫ్ ఎ కింగ్. కానీ ఎప్పుడైతే ఆయన అనుకున్నాడో నాకు ఈ ఈ ఈ అవమానం జరిగిందని ఎప్పుడు అనుకున్నాడో, బికాస్ ఈస్ ఎ క్షత్రియ, హీ వాంట్ టు గెట్ సచ్ ఎ పవర్, సచ్ ఎ డైనాసిటీ టు కంబాట్ ఆర్ ఓవర్ పవర్ హిస్ ఫాదర్. సో అలా ఆయన ఆ, దు- నారదముని చెప్తే అరణ్యానికి రావడం, అరణ్యాల్లో తపస్సు చేయడం, అన్ని సెన్సెస్ ఆయన కంట్రోల్ చేసుకోగలిగాడు. లైక్ దట్ పీపుల్ విల్ బి లైక్ దిస్. ఎవరైతే ఈ విధంగా స్థిత ప్రజ్ఞగా ఉంటారో వాళ్ళు మెయిన్గా వాళ్ళ ఇంద్రియాలను మెయిన్గా నిగ్రహించుకోగలుగుతారు. ఇంద్రియాలు నిగ్రహించుకోవాలంటే మనసు ముందు కంట్రోల్లోకి ఉండాలి. మనసు ఎలా కంట్రోల్ అవుతుంది అంటే, శ్రీల ప్రభుపాదులు వారు చెప్పినట్టుగా మనకి ఎప్పుడైతే ఇంటెలిజెన్స్ బాగుంటుందో, ఆ స్పిరిచువల్ నాలెడ్జ్ అనేది ఉంటే, దెన్ వీల్ బి ఏబుల్ టు కంట్రోల్ అవర్ మైండ్. దీనికి మంచి ఉదాహరణ మనం చూస్తే టార్టాయిస్. మనందరం తాబేల్ని చూసే ఉంటాం. తాబేలుకి ఆ క్రియేటర్ లార్డ్ హ్యాస్ గివెన్ సచ్ ఎ వండర్ఫుల్ బెనిడిక్షన్. మనందరం చూస్తుంటాం తాబేల్ని ఎవరన్నా పట్టుకొని ఉన్నా కూడా, అఫ్ కోర్స్ దెర్ ఇస్ ఎ ప్లేస్ కాల్డ్ కూర్మం నియర్ విశాఖపట్నం ఇన్ ఆంధ్రప్రదేశ్. అక్కడ ఏంటంటే కూర్మావతారం ఒక ప్లేస్ ఉంది, వేరిన్ లార్డ్ విష్ణు కూర్మంగా వచ్చినప్పుడు అవతారం గురించి. అక్కడికి వెళ్తే చాలా తాబేళ్లు ఉంటాయి. వాటిని మీరు పట్టుకున్నా తాకినా కూడా చాలా మెత్తగా ఉంటది. బట్ దట్ విల్ బి హ్యావింగ్ ఎ షీల్డ్ ఎట్ ద టాప్. ఎప్పుడన్నా దానికి ఏదన్నా ఎనిమి వస్తున్నట్టుగా ఏదైనా ప్రాబ్లం అవుతుందనగానే ఇట్ విల్ కంప్రెస్, ఇట్ విల్ కన్సైజ్, ఇట్ విల్ రిట్రీవ్ ఆల్ ద పార్ట్స్ ఆఫ్ ద బాడీ. ఎలా రిట్రీవ్ చేసుకుంటుందంటే ఈ షీల్డ్ ఒక్కటే ఉంటుంది. దానిని మీరు రాయితో కొట్టినా, సుత్తితో కొట్టినా, ఏం కొట్టినా కూడా జస్ట్ లైక్ ఎ స్టీల్ కవరింగ్ అలా అయిపోతుంది. సో మనం కూడా ఏంటంటే ఎప్పుడన్నా కానీ మనకి ఏదన్నా ప్రాబ్లం వస్తున్నా, ఏదన్నా మనకు కష్టం అవుతుందంటే వీ హ్యావ్ టు రిట్రీవ్ అవర్ సెన్సెస్. ఏదన్నా అనుకోని సంఘటన జరుగుతుందంటే వీ హ్యావ్ టు రిట్రీవ్. దట్స్ వాట్ కృష్ణ ఇస్ టెల్లింగ్ హియర్. సో అలా ఈ రోజు శ్లోకాల గురించి మనం ఇప్పుడు చర్చించుకుంటాం. 60 నుంచి 63 వరకు ఎలా ఎవరన్నా ఈ పథభ్రష్టుడు అవుతారో చెప్తున్నారు. మెయిన్ గా ఈ 61వ శ్లోకం నుంచి స్థిరమైన బుద్ధి ఎలా వస్తుంది అనే దాని గురించి చెప్తుంది. ఎలా తన ఇంద్రియాలను నియమ నిబంధనలతో ఉంచి వాటిని పూర్తిగా మనం నియంత్రిస్తాము, అలానే నియంత్రించేసి వాటిని దేని మీద మనం కాన్సన్ట్రేట్ చేస్తాం, విల్ బి కీపింగ్ ఆల్ అవర్ సెన్సెస్, విల్ బి యూజింగ్ ఆల్ అవర్ సెన్సెస్ ఇన్ సర్వింగ్ ద లార్డ్. భగవంతుని సేవ గురించే మన అన్ని ఇంద్రియాలని వినియోగిస్తాం. దాని గురించి 61వ శ్లోకం నుంచి మనం ఈరోజు చర్చించుకుంటాం. విత్ ది స్మాల్ ఇంట్రడక్షన్ వీల్ గో ఫర్ యాక్చువల్ శ్లోక. 61వ శ్లోకం ఏం చెప్తుందంటే, ఆ కృష్ణుని మీద భక్తితోనే మనం ఈ ఇంద్రియాలని నిగ్రహించుకోగలము. ఆ నియంత్రణ ఎలా సాధ్యమవుతుంది, ఆ కృష్ణుని భక్తితోనే. దాని గురించి 61వ శ్లోకం ఏం చెప్తుందంటే, తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః వశేహి యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత. దీనికి తాత్పర్యంలో కృష్ణుడు చెప్తున్నాడు. ఏమని చెప్తోంది దీని తాత్పర్యము? ఇంద్రియాలను పూర్తిగా అదుపులో ఉంచుకొని వాటిని నియంత్రించి తన చైతన్యమును నాయందు నిలిపేవాడు స్థిరమైన బుద్ధి కలిగిన మనిషిగా తెలియబడతాడు. ట్రాన్స్లేషన్లో ఏం చెప్తున్నారంటే, ఇంద్రియాలను పూర్తిగా అదుపులో ఉంచుకొని, అఫ్ కోర్స్ ఇది చాలా 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 కష్టమైన పని. కానీ ఎవరన్నా కానీ కృష్ణుడి శరణు జొచ్చితే, ఆయనని కానీ రిక్వెస్ట్ చేస్తే, దెన్ వీల్ బి ఏబుల్ టు కంట్రోల్ ద సెన్సెస్. దీనికి మనం వండర్ఫుల్ ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు. మన ఆచార్యులు ఎవరై ఆచార్యుడు హరిదాస్ ఠాకూర్. హరిదాస్ ఠాకూర్ అనే ఆయన నామాచార్య అంటారు మన వైష్ణవ కమ్యూనిటీలో. ఆయనకి ఎంత ఇంద్రియ నిగ్రహం ఉండేదంటే, మనందరికీ తెలిసినట్టుగా ఎప్పుడైతే ఆయనని చెలింప చేయాలని, డిస్టర్బ్ చేయాలని ఆ ఊరి రాజు ఆయన ఒక వేశ్యను పంపిస్తాడు 3 రోజులు. కానీ ఆ 3 రోజులు ఆయన ఏమాత్రం చెలించకుండా, వాళ్ళిద్దరు ఉన్నా కూడా ఆవిడను కూడా ఆయన భక్తురాలుగా చేసేస్తాడు. ఆవిడ వేరే ఉద్దేశంతో వచ్చినా కానీ ఆయన చెప్పే ఆ హరినామ కీర్తన వింటూ ఆవిడ కూడా భక్తురాలుగా అయిపోతుంది. 3వ రోజు అయిపోయేటప్పటికి ఆవిడ కూడా ఆయన పాదాల దగ్గర పడి ప్రణమిల్లి వేడుకుంటుంది, నేను తప్పు ఉద్దేశంతో వచ్చాను, కానీ మీరు చేసే ఆ నామకీర్తన నామ జపం విని నా మనసు శుద్ధీకరించబడింది, నన్ను మీ భక్తురాలుగా తీసుకోండి అంటే ఇమీడియట్ గా హరిదాస్ ఠాకూర్ అంటారు, ఎస్ నీ హార్ట్ ట్రాన్స్ఫార్మ్ అయింది,
నువ్వు ఇప్పుడు వెళ్ళేసి ఊర్లో నీకున్న ఆస్తులన్నింటినీ అందరికి పంచేసి వచ్చి ఈ కుటీరంలోనే ఈ తులసి మహారాణికి సేవ చేసుకుంటూ భక్తి మార్గంలో ఉండు అని చెప్తాడు. ఈవెన్ అట్ దట్ స్టేజ్ వి షుడ్ బి రిమార్కబుల్ ఫర్ ద టైప్ ఆఫ్ పీపుల్ ఆల్సో. ఆల్దో ఆవిడ వేశ్య వృత్తిలో ఉన్నా కూడా ఆయన్ని 100% నమ్ముతుంది. జస్ట్ లైక్ ఏ డిసైపుల్ హ్యాస్ టు బిలీవ్ దేర్ గురు. ఆయన్ని గురువుగా స్వీకరించిన దాని వల్ల ఆవిడ ఇమీడియట్ గా ఊరికెళ్ళి ఆమెకున్న ఆస్తులను అందరికి ఇచ్చేసి జస్ట్ కట్టుబట్టలతో వచ్చి ఆ ఆశ్రమంలో ఉండి ఆయన ఆ ఆశ్రమం నుంచి వెళ్ళిపోతే ఆశ్రమంలో ఆ తులసి మహారాణిని కొలుచుకుంటూ షీ విల్ బి బికమింగ్ ఏ గుడ్ డిసైపుల్. సో ఈ విధంగా మన ఇంద్రియాలని నిగ్రహంలో ఉంచుకుంటే అది ఎలా పాసిబుల్ అవుతుందంటే కృష్ణుని స్మరణతోనే. వాటిని నియంత్రించి ఆయన ఏం చెప్తున్నాడు, వాటిల్ని నా యందు నిలపండి, అప్పుడు మీకు స్థిరమైన బుద్ధి ఉంటుంది అని చెప్తున్నాడు. సో ఇక్కడ భాష్యంలో చెప్తున్నాడు ప్రభుపాదుల వారు, ఏమని చెప్తున్నారు ప్రభుపాదుల వారు, యోగ పరిపూర్ణత అనేది ఒక ఇంపార్టెంట్ విషయం. దీనికి సర్వోచ్చ స్థితి కృష్ణ చైతన్యం. అందుకే ప్రభుపాదుల వారు ఇది ఈ సొసైటీకి కూడా ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్ అని పెట్టారు. హీ హాజ్ నాట్ కెప్ట్ సమ్ అదర్ నేమ్. హీ హాజ్ వెరీ ఇంటెలిజెంట్లీ హాజ్ సైడ్ ఇట్ as ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్. దట్ కాన్షియస్నెస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మనం ఏ పని చేస్తున్నా కూడా, వెదర్ వీల్ బి ఇన్ ఆఫీస్ ఆర్ డ్రైవింగ్, వెదర్ వీఆర్ కుకింగ్, ఏ పని చేస్తున్నా కూడా అవర్ కాన్షియస్నెస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఏం ఆలోచిస్తున్నాం మనం? When we are cooking, we have to think that this is to be offered to Krishna. So Krishna, ఇది నేను తయారు చేస్తున్నాను అని ఆలోచన ఉండాలి. సో దట్ ఈస్ వాట్ కాల్డ్ కాన్షియస్నెస్. ఈ కాన్షియస్నెస్ నే చైతన్యం అని తెలుగులో అంటారు. సో మనందరికి తెలిసినట్టుగా అంబరీష్ మహారాజ్ దుర్వాస ముని ఆ పాస్ట్ టైం కూడా ఎలా అంబరీష్ మహారాజు ఆయన కొన్న సెన్సెస్ అన్నింటినీ కంట్రోల్ చేసుకోగలిగాడు. బట్ దుర్వాస ముని కుడ్ నాట్ డూ దట్ వన్. సో దట్ గివ్స్ ఎ క్లియర్ ఇండికేషన్. ఎలా అయితే కృష్ణుని భక్తులకి చేతనం ఉంటుంది, ఆ చైతన్యం ఉంటుంది. ఈ చైతన్యం వల్ల వాళ్ళు వాళ్ళ ఇంద్రియాలందరినీ కంట్రోల్ చేసుకోగలుగుతారు. కంట్రోల్ చేసుకొని ఒకటే వాళ్ళ ఉద్దేశం ఉంటుంది, కృష్ణుని సేవలో ఇంద్రియాలన్నింటినీ ఉంచుతారు అన్నట్టు. నెక్స్ట్ పారాగ్రాఫ్ 61 శ్లోక భాష్యంలో సెకండ్ పారాగ్రాఫ్ ఈస్ టీచింగ్ అబౌట్ ఏ వర్డ్ కాల్డ్ మత్పరా. ఆ పదం ఏంటంటే చాలా ముఖ్యమైనది అన్నట్టు. దీని గురించి ఏం చెప్తున్నారంటే, మత్పర అనే పదం ఈ సందర్భంలో అత్యంత ప్రధానమైనది. మనిషి ఏ విధంగా మత్పర భక్తుడు కాగలడో అంబరీష్ మహారాజు జీవితంలో వర్ణించబడింది. అగైన్ హీఈస్ టేకింగ్ ఎగ్జాంపుల్ ఆఫ్ అంబరీష్ మహారాజ్. యాజ్ బీన్ సెడ్ ఇన్ శ్రీమద్ భాగవతంలో 9వ క్యాంటోలో ఆ విషయం గురించి వస్తుంది. ఎలా అయితే ఆ బలం అనేది ఎలా వస్తుందంటే ఆ భక్తియుత సేవ ద్వారానే వస్తుంది. ఆ భక్తియుత సేవ యొక్క బలం ఎలాంటిదంటే ఇంద్రియాలని పూర్తిగా నిగ్రహించుకునేదానికి మనకు ఆ శక్తిని ఇస్తుంది. ఆ ఇంద్రియాలను నిగ్రహించడం అనేది ఇట్స్ రియల్లీ వెరీ వెరీ డిఫికల్ట్, బట్ కెన్ బి పాసిబుల్. ఎందుకంటే మనందరికీ తెలుసు, ప్రభుపాదుల వారు అమెరికాలో ఆయన ఈ కృష్ణ కాన్షియస్నెస్ ని చైతన్య మహాప్రభువు గురించి ఈ భగవద్గీత గురించి ఆయన చెప్పాలనుకున్నప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన ఏంటంటే భగవద్గీత గురించి చెప్పడం, దానికి ఉన్న రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ గురించి, ఈ 4 నియమాల గురించి ఎవరికి చెప్పినా ఇమ్మీడియట్ గా వాళ్ళు ఏమనేవాళ్ళు, ప్రభుపాద్ స్వామీజీ ఇట్ ఈస్ ఇంపాసిబుల్. వాళ్ళకి ఏమనేదంటే ఈ 4 నియమాలు పాటించడం, they felt it is impossible. Why it is impossible? Without smoking, without alcohol, without illicit sex, without gambling, how one can live? ఎలా బతకాలి అని వాళ్ళు అనుకున్నారు అన్నట్టు. కానీ ప్రభుపాదులు వారు చెప్పేవాళ్ళు, కృష్ణ కాన్షియస్నెస్ లో ఉన్న వాళ్ళకి ఈ 4 నియమాలు పాటించడం పెద్ద కష్టం కాదని. సో అదే ఇక్కడ కూడా చెప్తున్నారు అన్నట్టు. వెదర్ ఇట్ ఈస్ బలదేవ్ విద్యాభూషణ్ ఆర్ ప్రభుపాద్, దే విల్ బి టెల్లింగ్ అబౌట్ దీస్ టైప్ ఆఫ్ ప్రిన్సిపల్స్. ఎలా ఇంద్రియాలను నిగ్రహించుకోగలం, అది ఎలా పాసిబుల్ అవుతుంది, భక్తియుత సేవ ద్వారా. అలానే దానిని మనం ఏంటంటే విష్ణువు అనే అగ్నితో కూడా పోలుస్తుంటాం. ఎలా అయితే అగ్ని అన్నిటిని దహించి వేస్తుందో, మంటల్లో పడింది ఏదన్నా బూడిదైపోతుంది, అలానే విష్ణువు నామస్మరణలో ఉన్నవాడు, విష్ణువుని ఎవరైతే వాళ్ళ హృదయాలను నిలుపుకుంటారో వాళ్ళకి ఈ కల్మషాలన్నిటిని దహించి వేస్తాడంట. మనలో ఉన్న చాలా చాలా రోజుల నుంచి, యుగాల నుంచి, సంవత్సరాల నుంచి పేరుకుపోయిన ఆ కల్మషాలన్నింటినీ దహించి వేస్తాడు. ఆ మంటల్లో పడి అవన్నీ కాలిపోతాయి అన్నట్టు. ఎప్పుడు జరుగుతుంది, ఆయన్ని మనం మన హృదయాల్లో నిలుపుకోగలగాలి. ఆ హృదయంలో ఆయనగా నివసిస్తుంటే ఆయన ఆ మలినాలన్నింటినీ కాల్చేస్తాడు.
సో నిజమైన యోగా ఏంటంటే మనం ఆ దేవుడితో సంబంధం ఏర్పరచుకోవడం. సో వెదర్ వి కాల్ ఇట్ యాస్ కర్మయోగ, భక్తి యోగ, జ్ఞాన యోగ, అష్టాంగ యోగ, ఏ యోగం తీసుకున్నా కూడా మనం ఏంటంటే మనం ఆ దేవుడితో రిలేషన్షిప్ డెవలప్ చేసుకోవడం, దేవుడితో అనుసంధానం అవ్వడం, ఆ విష్ణుడి మీద ధ్యానం నిలుపుకోవడం, కృష్ణుడి మీద ధ్యానం నిలుపుకోవడం, దీని మీదనే యోగా అనేది ఉంటుంది అని ఈ శ్లోకంలో చెప్పారన్నట్టు. సో దిస్ ఈస్ అబౌట్ 61. నా విల్ గో టు 62 శ్లోక. ఎలా ఆయన కూర్చుంటాడనే దాని గురించి ఇక్కడ చెప్తున్నారు అన్నట్టు. ఎలా కూర్చోవడం అంటే ఆయన ఐ మీన్ ఎనీ పర్సన్, ఎవరన్నా వ్యక్తి ఆయన ఇంద్రియాలు చెలించిపోయినప్పుడు వాటిల్ని పతనం కాకుండా ఎలా వాటిని నిగ్రహించుకోవాలనేది, దీనికి వండర్ఫుల్ ఎగ్జాంపుల్ మన అజామిలుడిది వస్తుంది అన్నట్టు. సో 62వ శ్లోకం ఏం చెప్తోంది? ధ్యాయతో విషయాన్ పుంస సంజయేషు పజాయతే సజ్జంతా జజాయతే కామాత్ క్రోధో బిజాయతే. ఈ శ్లోకం ఏం చెప్తోంది? ఇంద్రియార్థాలను గురించి ఆలోచిస్తున్నప్పుడు మనిషి వాటి పట్ల ఆసక్తిని పెంచుకుంటాడు. అట్టి ఆసక్తి నుండి కామము ఉత్పన్నమవుతుంది, కామము నుండి క్రోధము ఉత్పన్నమవుతుంది, కామము నుండి క్రోధము కలుగుతుంది. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు? 2 విషయాలు చెప్తున్నాడు కృష్ణుడు. ఏం చెప్తున్నాడంటే ఇంద్రియాలని గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు మనకేమవుతుంది? వాటిపైన ఆసక్తి పెరుగుతుంది. ఆ ఆసక్తి పెరుగుతూ పెరుగుతూ పోతుంటే దట్ విల్ రిజల్ట్ ఇన్ కామము. ఈ కామం కానీ మనం దాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతే క్రోధం అనేది వస్తుంది అని చెప్తున్నాడు. భాష్యంలో ప్రభుపాదుల వారు చెప్తున్నారు, ఏమని చెప్తున్నారు? కృష్ణ భక్తి భావనలో లేనివాడు ఇంద్రియార్థాలను ఆలోచిస్తూ భౌతిక వాంఛలకు లోనవుతాడు. ఇలా లోనైన తర్వాత ఇంక దానిలో నుంచి బయటికి రాలేడు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ గా మన అందరికీ తెలిసినట్టుగా మన అజామిలుడి స్టోరీ గురించి చెప్పుకోవచ్చు. ఈ అజామిలుడు అనే ఆయన ఈజ్ ఎ వండర్ఫుల్ బ్రాహ్మణ కులంలో మంచి తల్లిదండ్రులకు పుట్టి మంచి గుణగణాలతో పెరుగుతూ వస్తాడు. ఆయన రోజు ఉదయాన్నే వెళ్ళేసి పూలు తీసుకొచ్చి ఒక భక్తుడిగా ఆ దేవుడికి ఆరాధన చేస్తూ అలా ఉంటాడు. కాను దురదృష్టవశాత్తు ఒక రోజు ఆయన అడవికి వెళ్ళినప్పుడు ఒక చూడకూడని సంఘటన, ఒక వేశ్య ఆమె ఆయన వేరే విటుడితో ఎలా సంభోగిస్తుంది, ఎలా వాళ్ళు చుంబించుకుంటున్నారు, అవి చూడంగానే ఆయనలో కామం వచ్చేస్తుంది. దాన్ని కంట్రోల్ చేసుకోలేక ఆయన ఆవిడ్ని ఇంటికి తీసుకొచ్చేసి తల్లిదండ్రుల్ని బయటికి పంపించేసి వాళ్ళ భార్యని పిల్లల్ని అందరినీ త్యజించేసి ఆయన ఆవిడతోనే ఉంటాడు. ఆ విధంగా ఆవిడతో ఉంటూ ఆయన 10 మంది పిల్లల్ని కంటాడు. వాళ్ళలో లక్కీగా ఆయన లాస్ట్ అబ్బాయికి నారాయణ అని పేరు పెడతాడు. మనందరికీ తెలుసు, ఎప్పుడైతే ఆయన చనిపోయే టైంలో ఆయన భయపడిపోతాడు ఆ యమదూతలను చూసేసి. కానీ యమదూతలను చూసిన తర్వాత ఆ భయంతో ఆయన వాళ్ళ చిన్న కొడుకు చాలా ప్రేమగా ఉంటాడు ఆయనతో. కొడుకుని పిలవాలని నారాయణ అని పిలుస్తాడు. కానీ ఆ నారాయణ అనే శబ్దం వినిన తర్వాత విష్ణుదూతలు వచ్చేస్తారు. యమదూతలు ఒక పక్క నుంచి, విష్ణుదూతలు ఒక పక్క నుంచి. అప్పుడు యమదూతలు చెప్తారు, మీరు రాకూడని ప్లేస్కి వచ్చారు, మీకు అడ్రస్ కరెక్ట్ గా తెలిసినట్లేదు, ఇతను చాలా పాపాలు చేశాడు, ఇతన్ని మేము యమలోకానికి తీసుకెళ్ళాలి, ఇతనికి విష్ణులోకానికి వచ్చే అర్హతే లేదంటే అప్పుడు విష్ణుదూతలు చెప్తారు, అలా కాదు, ఆయన చివరి సమయంలో ఎవరి పేరు తలుచుకున్నాడు? నారాయణ అనే పేరు తలుచుకున్నాడు. ఎవరైతే చివరగా ఆయన దేవుడి నామంలో ఉంటారో వాళ్ళకి తప్పకుండా ఆ విష్ణువు శరణే ఉంటుంది. అఫ్ కోర్స్ ఆయన్ని విష్ణులోకానికి తీసుకెళ్ళలేదు. హీ వాస్ గివెన్ ఎ సెకండ్ ఛాన్స్. ఆయనకి 2వ అవకాశం ఇవ్వబడింది. దీని గురించి ప్రభుపాదుల వారు ఒక వండర్ఫుల్ పుస్తకం రాశారు, ఏ సెకండ్ ఛాన్స్ అనేది. హౌ హీ వాస్ గివెన్ ఎ సెకండ్ బర్త్, హ్యూమన్ బర్త్. అండ్ మనం చాలా సార్లు వినే ఉంటాం, మనం హ్యూమన్ బర్త్ ఈస్ వెరీ వెరీ రేర్. అన్ని జన్మల్లో కల్లా మనిషి జన్మ చాలా ముఖ్యమైనది, అది చాలా అరుదుగా వస్తుంది. మనం ఎవరన్నా మ్యాథమెటిక్స్ చదువుకున్న వాళ్ళకి ప్రాబబిలిటీ అనేది ఒకటి తెలుస్తుంటుంది. ప్రాబబిలిటీ 1 in 2, 1 in 10, 1 in 100, 1 in 1000, 1 in lakh, 1 in 84 lakh species. What type of probability we have? 84 lakh species లో ఒక్కటి అన్నట్టు. So it is surely very very rare. To get that human form, one should be lucky enough. Frankly speaking, one should be very very lucky enough. అలా లక్కీ వాళ్ళకే ఈ హ్యూమన్ బర్త్ వస్తుంది. సో లైక్ దట్ ఆయనకి ఈ హ్యూమన్ బర్త్ రావడం, ఆ హ్యూమన్ బర్త్ తీసుకొని ఆయన నెక్స్ట్ జన్మలో ఆయన ఏంటంటే మంచిగా దేవుడికి సేవ చేసుకుంటూ రిషికేశ్ హరిద్వార్లో ఉంటుంటే దెన్ హీ విల్ గెట్ లిబరేటెడ్ ఇన్ ద నెక్స్ట్ లైఫ్. సో దిస్ ఈస్ వాట్ ఈ 62వ శ్లోకంలో ఈ విషయాల గురించి చెప్తున్నాడు అన్నట్టు, ఎలా మనం మన కామాన్ని క్రోధాన్ని కంట్రోల్ చేసుకోవాలని. దెన్
63వ శ్లోకం గురించి చూస్తే దిస్ ఇస్ నెక్స్ట్ టు 62. క్రోధాన్ భవతి సమ్మోహ సమ్మోహా స్మృతి విభ్రమ స్మృతి భ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ర నశ్యతి. ఇక్కడ ఏం చెప్తున్నారు, నెక్స్ట్ స్టేజ్ చెప్తున్నారు అన్నట్టు. క్రోధము నుండి పూర్తి మోహము ఉత్పన్నమవుతుంది, మోహము నుండి స్మృతి భ్రమ కలుగుతుంది, స్మృతి భ్రమించినప్పుడు బుద్ధి నశిస్తుంది, ఇక బుద్ధి నశించినప్పుడు మనిషి తిరిగి సంసార గర్భంలో పడిపోతాడు. సో ఫస్ట్ స్టేజ్ వచ్చి కామము, కామం నుంచి క్రోధము, దెన్ విల్ బి గోయింగ్ ఫర్ పూర్తి మోహము. కామము, క్రోధము, మోహము, మోహము నుంచి స్మృతి భ్రమిస్తుంది, స్మృతి భ్రమించినప్పుడు మనకున్న బుద్ధి నశించిపోతుంది. బుద్ధి నశించిపోతే మనకి ఇంటెలిజెన్స్, నాలెడ్జ్ కానీ ప్రాపర్గా లేకపోతే మనం తిరిగి ఈ సంసార గర్భంలో పడిపోతాము. దీనికి భాష్యంలో ప్రభుపాదుల వారు చెప్తున్నారు. శ్రీ రూప గోస్వామి ఏం చెప్తున్నారు? రూప గోస్వామి ప్రాపంచికత బుద్ధ్యా హరి సంబంధిత వస్తున ముముక్షుభి పరిత్యాగో వైరాగ్యం పలుగత్యతే. భక్తి రసామృత సింధులో రూప గోస్వామి గారు ఏం చెప్తున్నారంటే, ప్రతిదీ భగవత్ సేవలో తన ఉపయోగాన్ని కలిగి ఉంటుందనే విషయాన్ని మనిషి కృష్ణ భావనను పెంచుకోవడం ద్వారా తెలుసుకోగలుగుతాడు. మనకు ప్రతి ఒక్కళ్ళకి ఒక భగవత్ సేవలో పాల్గొనడానికి అవకాశాలు అనేవి వస్తూ ఉంటాయి. వాటిని మనం కరెక్ట్గా వాడుకుంటున్నామా లేదా అనేది మెయిన్ ఇంపార్టెంట్ అన్నట్టు. జస్ట్ దీన్ని చెప్పుకుంటే ఒక సింపుల్ ఎగ్జాంపుల్ గుర్తొస్తోంది. వెన్ ప్రభుపాద్ ఇస్ ప్రీచింగ్ టు మెనీ పీపుల్, ఆయనకు వచ్చిన ఒక భక్తులలో ఒక అతనికి దొంగతనం అలవాటు ఉండేదన్నట్టు. ఆయన ప్రభుపాదుల వారిని కలవక ముందు, ప్రభుపాదుల వారి పుస్తకం చదవక ముందు ఆయన ఒక దొంగలాగా ఉండేవాడు. దొంగలాగా ఆయన చాలా మంది దగ్గరికి వెళ్ళి చాలా అపహరించుకుంటూ పోతుండేవాడు. ఆ ప్రవృత్తిలో ఉండిపోయి ఒక్కసారి అనుకోకుండా ఏదో బ్యాగ్ తీసేసుకుంటే ఆ బ్యాగ్ లో ప్రభుపాదుల వారి పుస్తకం ఉండడం, ఆ ప్రభుపాదుల వారి పుస్తకం చదివిన తర్వాత ఆయన భక్తుడు అవుతాడు. భక్తుడైనా కూడా ఆయన స్వభావం మారదు. జనరల్గా ఏంటంటే దొంగలు ఎవరు ఏ టైంలో పనిచేస్తుంటారు? రాత్రిపూట పనిచేస్తుంటారు. సో ఆ విధంగా చూస్తే ఆ భక్తుడికి, ఆ డిసైపుల్ కి రాత్రిపూట నిద్రే పట్టదు. ఒకసారి ఆయన ప్రభుపాద్ వారి దగ్గరికి వచ్చేసి, ప్రభుపాద్, ఐఎమ్ అనేబుల్ టు డూ ఎనీ యాక్టివిటీ, ఐ కెనాట్ స్లీప్ ఇన్ ద నైట్ బికాస్ దట్ ఈస్ మై యూజువల్ వేకింగ్ అప్ టైం. నేను ఎలాంటి సేవ చేయగలను నేను రాత్రిపూట అంటాడు ప్రభుపాద్ వారు. ప్రభుపాద్ వారు హీ వాజ్ సో ఇంటెలిజెంట్. ప్రభుపాద్ వారు ఆయనకి చెప్తారు, ఓకే, నేను రాత్రిపూట నేను భాగవతంకి ట్రాన్స్లేషన్స్ చేస్తున్నాను, రాత్రిపూట నేను చాలా టైం ట్రాన్స్లేషన్లో స్పెండ్ చేస్తున్నాను, రాత్రిపూట నేను ట్రాన్స్లేషన్ చేసేటప్పుడు చుట్టుపక్కల కుక్కలన్నీ మొరుగుతూ ఉన్నాయి, వాటి శబ్దంతో నాకు డిస్టర్బెన్స్ అవుతోంది. సో నువ్వేం చేయాలంటే రాత్రిపూట వాటిని మొరకుండా, చుట్టుపక్కల లేకుండా కర్రతో వాటిని తరివేస్తుండు అని చెప్తాడని. సో ఈ విధంగా ఒక దొంగ అయిన వాడిని కూడా ప్రభుపాదుల వారు ఆ భగవంతుడి సేవలో నెలకొల్పాడు. ఆ విధంగా ఆ భక్తుడు ప్రభుపాదుల వారి ఆ ట్రాన్స్లేషన్ సర్వీస్ లో పాల్గొన్న తర్వాత హీ బికమ్స్ ఎ వండర్ఫుల్ వైష్ణవ, హీ బికమ్స్ ఎ ప్రెసిడెంట్ ఆఫ్ ఎ టెంపుల్ ఇన్ USA, అండ్ ఆయన చాలా పుస్తకాలు కూడా రాశారు ఆ విధంగా. సో ఇట్ ఈస్ అ క్లియర్ ఎగ్జాంపుల్. ఎలా అయితే మన భగవత్ సేవలో కానీ నెలకొనగలిగితే, వెదర్ ఇట్ ఈస్ 1%, 5%, 10%, 20%, ఏదన్నా కానీ మన భగవద్గీత సేవ చేయగలిగితే దట్ విల్ బి షోయింగ్ ఏ డ్రాస్టికల్ ఇంప్రూవ్మెంట్ ఇన్ అవర్ డివోషనల్ సర్వీస్. సో ఈ ఎగ్జాంపుల్తో మనం ఈ రూపగోస్వామి గారు చెప్తున్నట్టుగా భగవత్ సేవలో తన ఉపయోగాన్ని ప్రతి ఒక్కళ్ళు చేయగలదు. ఆ విషయాన్ని మనం తెలుసుకొని కృష్ణ భక్తి భావనను పెంపొందించుకోవాలి. మనం చేసే ప్రతి ప్రయత్నం, వన్స్ వీఆర్ ఇన్ టు స్పిరిచువల్ లైన్, ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కళ్ళం ఏమనుకుంటుంటామంటే, ప్రతి ఒక్కళ్ళం ఒక మంచి స్టేజ్లోకి వెళ్ళాలి. ఎలా ఆ స్టేజ్కి వెళ్ళగలం? వెన్ ఎవర్ వీఆర్ ఏబుల్ టు ప్లీజ్ కృష్ణ. మనం ఏ పని చేసినా విజయం అనే దాని గురించి ఆలోచిస్తుంటాం. భక్తి మార్గంలో కూడా విజయం ఎప్పుడు వస్తుందంటే, కృష్ణుని ఎప్పుడైతే మనం ప్లీజ్ చేయగలిగితే, ఆయన చెప్పిన లక్షణాలు కానీ మనం కలిగి ఉంటే, దెన్ వీ విల్ బి సక్సెస్ఫుల్. బట్ ఎనీ గేమ్ యూ టేక్, దేర్ విల్ బి సక్సెస్ అండ్ ఫెయిల్యూర్. వన్ టీమ్ విల్ బి సక్సీడింగ్, వన్ టీమ్ విల్ బి డిఫీటెడ్. మనలో కూడా కొంతమందికి మనుష్యానాం సహస్రేషు, ఆయన ఏం చెప్తున్నాడు, వేలాది మందిలో కొంతమందే నా గురించి తెలుసుకుంటున్నారు, అలా తెలుసుకున్న వాళ్ళలో ఎవరో ఒకళ్ళు నన్ను కరెక్ట్ గా అప్రోచ్ అవ్వగలుగుతున్నారు అంటున్నాడు. కాబట్టి మనం కూడా మన భక్తి మార్గంలో కరెక్ట్ లక్షణాలు ఎలాంటివి అనేది తెలుసుకోవాలి. ఆ లక్షణాలని మనం డెవలప్ చేసుకోవాలి. సో ఈ శ్లోకాల్లో ఏం చెప్తున్నారంటే అలాంటి లక్షణాలు చెప్తున్నారు. ఒక స్థిత ప్రజ్ఞుడిగా ఎలా ఉండాలి, ఒక భక్తుడు ఎలా స్థిత ప్రజ్ఞగా ఉండాలి అనేది చెప్తున్నారు.
ఈ మెయిన్ గా చెప్పాల్సిందంటే మనం కామము, క్రోధము, లోభము, మదము, మోహము ఇలాంటివన్నిటిని తగ్గించుకోవాలి. సో 63వ శ్లోకం దాని గురించి చెప్తోంది. దెన్ వీల్ గో టు 64. ఓకే. 63rd దానిలోనే మనం జనరల్‌గా ఎలా భ్రష్టుడు పడిపోతామంటే, ఎవరైనా గూడా కృష్ణుని మీద మనసు లగ్నం చేయలేకపోతే, వాళ్ళు ఎంతసేపు ఇంద్రియాల మీదనే ఉంటారన్నాడు. ఇంద్రియ భోగ వాంఛల మీద వాళ్ళ మనసంతా ఉంటుంది. ఎప్పుడైతే వాళ్ళు ఇంద్రియ భోగాల గురించే ఆలోచిస్తున్నారో, వాళ్ళు షూర్‌గా ఆ ఆధ్యాత్మికతలో పతనం చెందిపోతారు. ఎందుకని? వాళ్ళు క్రమంగా మోహావస్థలోకి లాగబడిపోతారు. ఒకసారి ఆ మోహంలో పడిపోయారనుకోండి, జస్ట్ లైక్ ఈ ఈ ఫోటోగ్రాఫ్‌లో చూస్తున్నట్టుగా ఒక పెద్ద కొండ చిలువ గాని మనల్ని చుట్టేస్తే దాని నుంచి బయటపడడం చాలా కష్టం. ఈ మోహం అనేది ఒక కొండ చిలువతో చెప్తారు ప్రభుపాదుల వారు. ఎలా అయితే ఆ పాము మనల్ని చుట్టేస్తదో దాని నుంచి బయటపడడం చాలా కష్టం. అన్‌లెస్ అదర్‌వైజ్ వి హావ్ మెర్సీ ఆఫ్ కృష్ణ. సో, మనం మెయిన్‌గా తెలుసుకోవాల్సిందేంటంటే, ఇక్కడ మనం ఇలాంటి స్టేజ్ ఎందుకొస్తుంది అనేది చూస్తే, మనం మెయిన్‌గా ఇంద్రియాల గురించి ఆలోచిస్తూ ఉంటాం ఎక్కువ. ఆలోచించడం వల్ల దాని మీద ఆసక్తి కలుగుతుంది. ఆసక్తి క్రమంగా కామంగా మారుతుంది. కామం తీరనప్పుడు క్రోధం అవుతుందని లాస్ట్ శ్లోకంలో చెప్పారు. క్రోధం మనిషిలో మోహాన్ని తెప్పిస్తుంది. మోహం శృతి భ్రమని కలుగజేస్తుంది. ఈ స్మృతి భ్రమ వలన మన బుద్ధి నశించిపోతుంది. ఎప్పుడైతే మన ఇంటెలిజెన్స్ అనేది తగ్గిపోయిందో, అప్పుడు మన మనస్సు మన ఇంటెలిజెన్స్‌ని కంట్రోల్ చేస్తుంది. ప్రభుపాదులు వారు చాలా సార్లు చెప్తుండేవాళ్ళు. ఏమని చెప్పేవాళ్ళు? మన బుద్ధి మన మనస్సుని కంట్రోల్ చేయాలి. మనసు ఇన్ టర్న్ విల్ బి కంట్రోలింగ్ ఆల్ ద సెన్సెస్. సో, ఎప్పుడైతే మన బుద్ధే నశించిపోతుందో, మళ్ళా మనం అదే పనులు చేసుకుంటూ జనన మరణాలలో మళ్ళీ అలానే వస్తుంది. ఆహారపు నిద్ర భయమైదునంచ. దానిలోనే ఉండిపోతాం మనం. అందుకని మళ్ళా మన జన్మ తీసుకుంటామని చెప్తున్నారు ఇక్కడ. సో, ఈ శ్లోకాల్లో మెయిన్‌గా మనం తెలుసుకోవాల్సిందంటే, ఇంద్రియాలు జనరల్‌గా సహజంగానే చురుగ్గా ఉంటాయి. ఎలా అయితే చిన్న పిల్లలు ఎప్పుడు యాక్టివ్‌గా ఉంటారో, వాళ్ళని కామ్‌గా ఉండమంటం అనేది మనం చేసే తప్పు. ఎందుకని? నేచురల్లీ బై కాన్స్టిట్యూషన్ వి ఆర్ యాక్టివ్. అలానే ఇంద్రియాలు కూడా సహజంగా వాటిని యాక్టివ్‌గానే ఉంటాయి. వాటిల్ని మొత్తం జీరో చేయాలంటే కుదరనే కుదరదు. అందుకని ప్రభుపాదుల వారు ఏం చెప్పేవాళ్ళంటే, ఈ అదర్ సూడో స్పిరిచువలిస్ట్ చెప్పినట్టుగా, మాయావాదులు చెప్పినట్టుగా వాటిని జీరో చేయండి అని ఎప్పుడు ప్రభుపాదుల వారు చెప్పలేదు. వాటిని ఏం చెప్పేవాళ్ళు? మీ ఇంద్రియాలు నేచురల్‌గా యాక్టివ్‌గా ఉంటాయి. వాటిని ఏం చేయాలి మీరు? భగవంతుడి సేవలో వినియోగించండి. ఆ భౌతిక విషయాల కన్నా కూడా భగవంతుని సేవలో ఎక్కువ వినియోగించండి. అలా చేయడం వల్ల ఏమవుతుంది? మీరు సంసారం అనే చిక్కుల నుంచి బయటపడగలరు. సంసారదావ ననలీడ లోక. సో, ఆ సంసారం నుంచి బయటపడడానికి ఏం కావాలి? కృష్ణ చైతన్యం కావాలి. దీనికి ఇంకా మనం చెప్పుకోవాలంటే, మన భక్తి మార్గం చేయడం అంటే అంత ఈజీ కూడా కాదు. దాన్ని చాలా కష్టం కూడా అనిపిస్తుంటది కొంతమందికి. అది ఎందుకని కష్టమవుతుందంటే, మన ఇంద్రియాల ద్వారా మనమంతా కంట్రోల్ చేయబడుతున్నాం. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంద్రియాల మీదనే ఆసక్తి చూపుతుంటారు కాబట్టి. సో, మన సానుకూలంగా ఉండాలనుకుంటే మనం ఇప్పుడే చెప్పుకున్నట్టుగా హరిదాస్ ఠాకూర్. ఆయన ఎంత యువ భక్తుడు అన్నట్టు. కానీ ఆయనలో ఆ చైతన్యం, ఆ కృష్ణ చైతన్యం వల్ల ఆ ఇంద్రియాలను నిగ్రహించుకోగలడు. ఇదే విజయ రహస్యం. ఏంటయ్యా విజయ రహస్యం అంటే, ముందుగా మనకు ఇంద్రియ నిగ్రహం అనేది కావాలి. ఇంద్రియ నిగ్రహం గాని ఉంటే మనం స్పిరిచువల్ లైఫ్‌లో మనం తప్పకుండా మనం విజయం సాధించగలం. దీనికి మనకు కావాల్సింది యుక్త వైరాగ్యం కావాలి. యుక్త వైరాగ్యం వల్ల మనకు చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. నెక్స్ట్ ఈ 64 శ్లోకాన్ని నుంచి మనం ఏం తెలుసుకుంటామంటే, అతను ఎలా నడుస్తాడు? నడవడం అంటే ఏంటి? మన కాళ్ళతో నడవడం కాదు. విల్ సీ వాట్ హి మీన్ బై అతడు ఎలా నడుస్తాడనే దాని గురించి. 64వ శ్లోకం దీని గురించి చెప్తుంది. ఏమేం చెప్తుందంటే, ఇప్పుడు జనరల్‌గా మనం ఇంద్రియాల గురించి ఇప్పటి వరకు ఏంటంటే వాటిల నుంచి వచ్చే ప్రమాదాల గురించి వివరించాడు. అలానే ఒక వ్యక్తి స్థితప్రజ్ఞుడు ఉంటే వాటిల్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలనేది కూడా చెప్పాడన్నట్టు. నియంత్రించుకోవడం ఎలా అనే విషయం చెప్పాడు. ఇప్పుడు కృష్ణుడి మనసులో ఆసక్తి లేకుండా నియంత్రిత ఇంద్రియాలతో ఇంద్రియ వస్తువులను అంగీకరించడం తప్పు కాదని చెప్తున్నాడన్నట్టు. వాటిని ఎలా మనం కృష్ణ భక్తి భావంలో ఉంచాలి? మనం ఆ ఇంద్రియాలని ఎలా ఉపయోగించుకోవాలి అనేది చెప్తాడు. అది 64వ శ్లోకం నుంచి వస్తుంటదన్నట్టు. 64 ఏం చెప్తుంది? రాగద్వేష విముక్తైశ్చు విషయాంద్రి నైశ్వర్యం ఆత్మవైశ్వర్విదే ఆత్మ ప్రసాదమధిగచ్చతి. దాని గురించి చెప్తున్నాడు. ఏమని? సమస్త రాగద్వేషాల నుండి విడివడిన వాడు, స్వేచ్ఛా నియమాల ద్వారా తన ఇంద్రియాలను నిగ్రహించగలిగిన వాడు అయిన వ్యక్తి భగవానుని పూర్తి కరుణను పొందగలుగుతాడు.
సో ఇక్కడ ఏమి చెప్తున్నాడు? రాగద్వేషాల నుంచి విడిపడిపోవాలి, స్వేచ్ఛా నియమాల ద్వారా ఇంద్రియాలని నిగ్రహించుకోగలగాలి. అలాంటి వ్యక్తి భగవంతుడి పూర్తి కరుణను పొందగలుగుతాడు అని చెప్తున్నాడు. భాష్యంలో ప్రభుపాదులు వారు రాస్తున్నారు, ఎవరైతే పూర్తిగా కృష్ణ భక్తి భావనలో ఉన్న వ్యక్తి బాహ్యానికి ఇంద్రియ స్థాయిలో ఉన్నట్లు కనిపించినా కృష్ణ భక్తుడైన కారణంగా ఇంద్రియ కలాపాల పట్ల అనురక్తిని కలిగి ఉండడు. సో ఇక్కడ చెప్తున్నారు, భక్తులు కూడా వాళ్ళు చేసే కార్యాలు పనులు ఎలా ఉంటాయంటే నార్మల్ పీపుల్ చేస్తున్నట్టుగానే ఉంటుంది. ఏంటి నార్మల్ గా అనిపిస్తుంటుంది? వాళ్ళు వండుకొని తింటారు, వీళ్ళు వండుకొని తింటారు. కానీ వ్యత్యాసం ఏంటి? అభక్తులు ఏంటంటే వండుకున్నది వాళ్ళ కోసం వండుకుంటారు, వాళ్ళు డైరెక్ట్ గా తింటారు. కానీ భక్తులు ఏదన్నా వండింది ఇది కృష్ణుడి కోసమని వండుతారు, ఆ భోగా ఆఫర్ చేసిన తర్వాత దాన్ని ప్రసాదంగా తీసుకుంటారు. వాళ్ళు డబ్బులు సంపాదిస్తున్నారు, వీళ్ళు డబ్బులు సంపాదిస్తున్నారు. అభక్తులు డబ్బులు సంపాదించినంత వాళ్ళ సుఖాల గురించి ఆలోచిస్తున్నారు. కానీ భక్తులు ఏంటంటే వాళ్ళు సంపాదించిన దానిలో ఎంతో కొంత ఆ కృష్ణుడికి, ఆ గుడికి, ఆ ప్రచారానికి, భగవద్గీత బుక్ డిస్ట్రిబ్యూషన్కి, ఏ కార్యక్రమాలు అయితే 10 మందికి భక్తిని తెలియజేస్తాయో ఆ భక్తిలో ఉంచడానికి ఏదైతే అవసరమో వాటి గురించి వాళ్ళు ఆలోచిస్తుంటారు. సో ఈ విధంగా వాళ్ళు చేసే పనులు, వీళ్ళు చేసే పనులు సిమిలర్ గా ఉన్నా కూడా భక్తులకి అభక్తులకి చాలా డిఫరెన్స్ ఉంటుంది అని చెప్తున్నారు ఇక్కడ. కృష్ణ భక్తి భావనలో ఉన్నవాడు కేవలము కృష్ణ సంతృప్తితోనే అక్కరను కలిగి ఉంటాడు, కానీ ఇంకా దేనితో కాదు. సో ఇక్కడ క్లియర్ గా చెప్తున్నారు ప్రభుపాదుల వారు, కృష్ణ భక్తిలో ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కసారి కూడా కృష్ణుని సంతృప్తి చేయడానికి వాళ్ళు చేసే ఎఫర్ట్స్ అన్ని ఉంటాయి. సో ఇందాకే మనం అనుకున్నట్టుగా ఎనీ డివోటీ, ఎవ్వరు భక్తుడైనా కూడా కృష్ణుని సంతృప్తి పరచాలని చూసుకుంటుంటారు. ఆ కృష్ణుడి సంతృప్తి పరిస్తే మన అందరినీ సంతృప్తి పరిచినట్లే. అందుకే హరే కృష్ణ. Let Prabhuji continue. Should I continue, Prabhu? Yes, Prabhuji. Yes, Prabhuji. Yeah. I'll take another 10-15 minutes, Prabhuji. Hope it should be okay. ఎవరో మధ్యలో మాట్లాడారు ప్రభుజీ, అంతే మ్యూట్ చేసుకోండి. ఓకే థ్యాంక్ యూ. సో అందుకే ఈ శ్లోకంలో చెప్తున్నాడు, కృష్ణుడు కోరితే భక్తుడు సామాన్యంగా అవాంఛితమైనట్టు దేనిదైనా చేస్తాడు. ఒకవేళ కృష్ణుడు కోరకపోతే సామాన్యంగా తన ప్రీత్యర్థం చేసే దేనినైనా చెయ్యడు. సో ఇక్కడ కృష్ణుడి గురించి, కృష్ణుడి సేవ గురించి ప్రభుపాదులు వారు చెప్తున్నారు. ఏమని? ఒక భక్తుడికి ఆయనకి ఇష్టం లేకపోయినా ఇది కృష్ణుడికి ఇష్టం అంటే ఆయన చేసేస్తాడు. అలానే తనకి ఎంత ఇష్టం ఉన్నా కూడా ఇది కృష్ణుడికి చెప్పింది కాదు, కృష్ణుడికి ఇది మంచిది కాదు, ఆయన చెప్పలేదంటే ఇమీడియట్ గా ఆపేస్తాడు. సింపుల్ ఎగ్జాంపుల్, అఫ్ కోర్స్ చాలా మంది మన ఈ మధ్య కాలంలో చూస్తుంటాం, ఈవెన్ మీట్ ఈటింగ్ ఇట్ బికమ్ ఎ రెగ్యులర్ అండ్ నార్మల్ ప్రాసెస్. మాంసం తినడం అనేది ప్రతి ఒక్కళ్ళకి నార్మల్ అయిపోయింది అన్నట్టు ఇప్పుడు. కానీ కృష్ణుడు దాన్ని చెయ్యొద్దన్నాడు కాబట్టి భక్తులు ఎవ్వరు కూడా నాన్ వెజిటేరియన్ ఫుడ్ తీసుకోరు. పత్రం, పుష్పం, ఫలం, తోయం అవే చెప్పాడు కానీ కృష్ణుడు ఇంకా వేరే చెప్పలేదు. అందుకని భక్తులు ఏం చేస్తారు? దే విల్ నాట్ బి టచింగ్ నాన్ వెజిటేరియన్. వాళ్ళకి చాలా చిన్నప్పటి నుంచి తిని వాళ్ళకి చాలా ప్రీత్యర్థంగా ఉండొచ్చు, కానీ గురువు కృష్ణుడు చెప్పాడు కాబట్టి దాన్ని వాళ్ళు పక్కన పెట్టేస్తారు. సో ఈ విధంగా ఆయన ప్రీత్యర్థం ప్రతి ఒక్కరు చేస్తుంటారు. అంటే శ్రీకృష్ణుని నిర్దేశంలోనే పనిచేస్తాడు కనుక చేయడం లేదా చేయకపోవడం అనేది ఆయన ఆధీనంలోనే ఉంటుంది. ఈ చైతన్య స్థితి భగవంతుని నిర్హేతుక కరుణ. జస్ట్ లైక్ ఇప్పుడు మనం చాలా సార్లు అందరం ఒక సంవత్సరం నుంచి వింటున్నాం కరోనా కరోనా కరోనా. ఈ కరోనా వైరస్ నుంచి ఎంతమంది ఎంత భయపడిపోయారు, ఎంత ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారంటే ఈ భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్లోనే కాదు, అమెరికాలో ఏ సిటీలో ఉన్నా, ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ ఉన్నా కూడా ప్రతి ఒక్కళ్ళకి ఈ కరోనా అనేది ఎఫెక్ట్ అయింది. ఆ కరోనాకి ఈ కరుణకు చెప్తున్నాడు, ఆ కరుణ భగవంతుని కరుణగాని ఉంటే మనం ఎలాంటి ప్రాబ్లమ్స్ అన్నా కూడా మనం ఎదుర్కోగలము. ఆ చైతన్య స్థితి భగవంతుని నిర్హేతుక కరుణ. ఆ చైతన్యం అనేది ఎలా వస్తుంది? జస్ట్ బై ద మెర్సీ ఆఫ్ ద లార్డ్. భక్తుడి ఇంద్రియ స్థితికి అనురక్తుడే ఉన్నప్పటికీ ఆయనకి ఇష్టం లేకపోయినా భక్తుడికి కావాల్సింది ఆయన ఇచ్చేస్తాడు అని ఇక్కడ చెప్తున్నాడు అన్నట్టు. సో ఇది 64వ శ్లోకం చెప్పింది. నెక్స్ట్ విల్ గో ఫర్ 65th శ్లోక. సో ఈ 65వ శ్లోకం ఏం చెప్తుంది? మనం ఈ విధంగా చేసిన దాని వల్ల ఇప్పుడు మనం ఎలాంటి విషయాలు చేయాలని మనం తెలుసుకున్నాం. ఒక జస్ట్ లైక్ ఇప్పుడు ఫుడ్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ప్రసాదం అనేది, ఈ ప్రసాదం పొందడం ఏంటో తెలుసుకున్నాం. ప్రసాదం పొందడం వలన ఏమేం ఫలితాలు ఉంటాయని 65వ శ్లోకంలో చెప్తున్నారు అన్నట్టు. దిస్ 65th శ్లోక ఇస్
ప్రసాదే సర్వ దుఃఖానాం హానిరస్యోపజాయతే ప్రసన్న చేతసో హాసు బుద్ధి పరివర్తిష్టతే. ఈ శ్లోకం తాత్పర్యం ఏంటంటే, ఈ విధంగా కృష్ణ భక్తి భావనలో సంతుష్టుడైన వానికి భౌతిక అస్తిత్వపు త్రివిధ తాపాలు ఏమాత్రము కలగవు. అటువంటి సంతుష్ట చైతన్యంలో మనిషి బుద్ధి శీఘ్రమే సుస్థిరమవుతుంది. ఎలా మన ఇంటెలిజెన్స్ అనేది స్టెడీనెస్కి వస్తుందో అనేది ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ ఏం చెప్తున్నారు? మన ఆ భగవంతుడి కరుణ వల్ల ఇది పాసిబుల్ అవుతుంది. ఈ కరుణ అనేది 2 లెవెల్స్ ఉంటాయి. దట్ ఈస్ కాల్డ్, వి కాల్ ఇట్ as like వాట్ ఎవర్ వి గెట్, దట్ ఈస్ రిజల్ట్, దట్ ఈస్ కాల్డ్ ప్రసాదం. సర్వ దుఃఖానం హాని, మనకున్న మిజరీస్ అన్ని వానిష్ అయిపోతాయి, మనకున్న బాధలన్నీ కొట్టుకొని పోతాయి, దుఃఖాలన్నీ వెళ్ళిపోతాయి. ఎలా అవుతాయి అంటే ఇది భక్తి యోగ వల్ల జరుగుతుంది. ఆ క్లేశాగ్ని అనేది, ఆ అగ్ని అన్ని మలినాలని దహించి వేస్తుంది. ఎప్పుడైతే అన్ని మలినాలు క్లేశాలన్నీ దహించిపోతాయో, అన్ని మిజరీస్ వెళ్ళిపోతాయో, దెన్ రిజల్ట్ విల్ బి ఆల్వేస్ హ్యాపీనెస్. ఎందుకని ఈ భౌతిక ప్రపంచాన్ని ఏమని అంటారంటే దుఃఖాలయం అశాశ్వతం అంటారు. అంతేగాని ఈ భౌతిక జగత్తుని ఆనందాలయం అని అనరు, దీన్ని దుఃఖాలయం అంటారు. విశ్వం పూర్ణం సుఖాయతే. ఇక్కడ మన ఈ మిజరీస్ నుంచి బయట పడిపోవాలంటే మన ఈ విశ్వంలో వేరే ప్లేస్కి వెళ్ళాలి. అందుకే ప్రభుపాల్ వారు చెప్తుంటారు, అమెరికాలోకి వెళ్ళి అమెరికన్స్కి ఆయన చాలా చాలా కష్టపడాల్సి వచ్చింది. ఎందుకని? వాళ్ళు బిఫోర్ కమింగ్ టు కృష్ణ కాన్షియస్నెస్, కృష్ణ చైతన్యం రాకపోతే వాళ్ళ డ్రెస్సులు డిఫరెంట్గా ఉండేటి, వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ డిఫరెంట్గా ఉండేది, వాళ్ళ జీవన శైలి లైఫ్ స్టైలే డిఫరెంట్గా ఉండేది అన్నట్టు. సో కానీ వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళు ఈ కృష్ణ భక్తి భావనలో భక్తుల్లోగా అయ్యారో, ఇమీడియట్లీ వాళ్ళు ఎంత ట్రాన్స్ఫార్మ్ అయ్యారంటే వాళ్ళు వేసుకునే డ్రెస్సులు కూడా మారిపోయాయి. ధోతి కుర్తాలు వేసుకోవడం, మాతాజీసులు చీరలు కట్టుకోవడం, మొత్తం వాళ్ళ బాడీని అంతా కవర్ చేసుకోవడం, నీట్గా తెలక పెట్టుకోవడం, వీలైనంత వరకు వాళ్ళు ప్రసాదమే తీసుకోవడం, వీలైనంత వరకు చెడు హ్యాబిట్స్ నుంచి దూరంగా ఉండడం, వాళ్ళు అప్పుడు దాకా అనుకోని వండర్ఫుల్ ఫ్యామిలీ లైఫ్ని కూడా లీడ్ చేయడం. వాళ్ళు ఎవరన్నా అనుకుంటే శుద్ధంగా మ్యారేజ్ చేసుకొని మ్యారేజ్ ద్వారా పిల్లల్ని కనడం, అలా వాళ్ళ ఫ్యామిలీని అలా మెయింటైన్ చేసుకుంటున్నారు. ఇంత ట్రాన్స్ఫర్మేషన్ తీసుకొచ్చారు ప్రభుపాదుల వారు. ఎలా పాసిబుల్ అయింది? ఇది కృష్ణ భక్తి భావన వల్ల పాసిబుల్ అయింది. ఈ విధంగా వాళ్ళని ఈ భౌతిక జగత్తులో ఉంటున్నా కూడా వైకుంఠానికి తీసుకెళ్ళగలిగారు. ఒకసారి మనకు ఒక మంచి భక్తులు ఉన్నారు, హిస్ గ్రేస్ గౌరాంగ ప్రభు అని. హీ ఈస్ నౌ డైరెక్టర్ ఆఫ్ జీవి గోవర్ధన్ ఎకో విలేజ్. ఆయన ఒకసారి లండన్కి వెళ్తారు అన్నట్టు. లండన్కి వెళ్తే అక్కడ డివోటీ గౌరాంగ్ ప్రభుకి చెప్పాడంట, ఏమనంటే ప్రభుజీ, నాకు మా ఆఫీసర్ ఒక సందిగ్ధంలో పడేశాడు. ఏంటా సందిగ్ధం అంటే, ఒకసారి వాళ్ళ సుపీరియర్ అడిగాడంట, ఏమని? ఈ భక్తుడిని అడిగాడంట, అవును, ఆయన పేరు సమ్ ఎక్స్ అనుకోండి, అవునయ్యా, నువ్వెందుకని ఎప్పుడు నీ మొహంలో ఆ ఆనందం కనిపిస్తుంటుంది, ఒక చిరాకు లేదు, ఒక ఆ మొహంలో ఎప్పుడు కూడా యవ్వనంగా ఉంటున్నావు, యాంగ్జైటీ లేకుండా ఎలా ఉండగలుగుతున్నావు అని అడిగాడంట. ఎందుకంటే మనం జనరల్గా చూస్తుంటాం కదా, ఫేస్ ఈస్ ద ఇండెక్స్ ఆఫ్ ద మైండ్ అంటారు. ఎవరన్నా కొంచెం ఆచారాలు కానీ వాళ్ళు ఆధ్యాత్మికతలో వాళ్ళు బాగా ఇంప్రూవ్ అవుతుంటే వాళ్ళ మొహం చాలా యశస్సుగా ఉంటుంది. సో ఆ విధంగా అడిగేటప్పటికి ఆయన చెప్తాడంటే ఏమని, నేను సింపుల్గా నా మైండ్ రిలాక్స్ చేసుకుంటుంటాను. ఏ పద్ధతిలో రిలాక్స్ చేసుకుంటావా అంటే, ఐ విల్ గో ఫర్ రిసైటేషన్ ఆఫ్ మహామంత్ర, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ మంత్రాన్ని జపించుకుంటూ నా మనస్సును నేను కంట్రోల్ చేసుకోగలుగుతున్నాను, నాకున్న యాంగ్జైటీస్ ని స్ట్రెసెస్ అన్నింటినీ నేను కంట్రోల్ చేసుకోగలుగుతున్నాను అని చెప్తారన్నట్టు. సో జనరల్ గా చూస్తే మన కొన్ని అడ్వర్టైజ్మెంట్ లో కూడా చూస్తుంటాం, మనం ఏంటంటే ఒక సోప్ వాడితే మన ఎస్ఎస్ మారిపోతుందని. ఇవన్నీ రాంగ్ అడ్వర్టైజ్మెంట్స్, రాంగ్ ఫిలాసఫీ ఇస్తాయి. ఎవరైతే వాళ్ళ మనస్సుని ఇంద్రియాలను కంట్రోల్ చేసుకుంటారో, ఎవరైతే ఆ నిగ్రహంతో వాళ్ళ కాన్షియస్నెస్ ని మంచిగా ఉంచుకోగలుగుతారో, ఎవరి బుద్ధి అయితే ఎప్పుడు దేవుడి మీద నిలబడి ఉంటుందో, వాళ్ళకి అనుకోకుండా కూడా ఆ యశస్సు అనేది వస్తుంది. ఎందుకని? సర్వ దుఃఖాలు వెళ్ళిపోతాయి అన్నట్టు. ఈ శ్లోకంలో చెప్తున్నట్టుగా ప్రసన్న చేతస, ఆల్వేస్ యు విల్ బి జాయ్ఫుల్. ప్రసన్నంగా ఉండి ఆయన కానీ మనకు బెనిడిక్షన్ కానీ ఇస్తే ఆల్వేస్ విల్ బి హ్యాపీ. ఈవెన్ ప్రభుపాదుల వారు మార్నింగ్ వాక్ జరిగేటప్పుడు కూడా హీ విల్ బి వెరీ ఆయన గ్లోరియస్ గా ఉండేవాళ్ళు అన్నట్టు. ఎలా అయితే ప్రభుపాదుల వారు ఎప్పుడు జాయ్ఫుల్గా ఉంటారు. ఎవరు భక్తులన్నా మాయ కానీ వాళ్ళని క్యాప్చర్ చేయకపోతే,
మాయా నుంచి కానీ వాళ్ళు కానీ దూరంగా ఉండగలిగితే అప్పుడు వాళ్ళు ఆనందం ఉండగలరు. అందుకే ప్రభుపాల్ వారు చెప్పేవాళ్ళు, కృష్ణ కాన్షియస్నెస్ ఈజ్ నథింగ్ బట్ కేవల ఆనందకాండ, సింప్లీ జాయ్ఫుల్. మనం చేసే ప్రతి పని కూడా జాయ్ఫుల్ గా ఉంటుంది. గోయింగ్ టు మంగళారతి ఇన్ ద ఎర్లీ మార్నింగ్ ఈజ్ జాయ్. పార్టిసిపేటింగ్ ఇన్ మంగళారతి, ఎవరండి అంత ఇదిగా డాన్స్ చేయగలరు? మనం డాన్స్ చేయాలి అంటే దానికి ఈవెన్ మన మూవీస్ లో చూసినా కూడా పీపుల్ హ్యావ్ టు పే ఫర్ మేకింగ్ పీపుల్ డాన్స్. కానీ మనం ఆ ఆనందంతో డాన్స్ చేస్తాం. ఇట్ ఈస్ నథింగ్ బట్ కేవల ఆనందకాండ. సో ఈ విధంగా మనం మన కృష్ణ కాన్షియస్నెస్ లో హ్యాపీగా ఉండొచ్చు. ఎప్పుడు హ్యాపీగా ఉంటామంటే వెన్ ఎవర్ వీఆర్ ఏబుల్ టు రిలీవ్ ఆఫ్ ద యాంగ్జైటీస్. మనకున్న ఆ మిజరీస్ ని, దుఃఖాలని పక్కన పెట్టేయాలి. ఈ దుఃఖాలను ఎప్పుడైతే పక్కన పెట్టేస్తామో అప్పుడు మనకు ఈ ఆనందం అనేది తప్పకుండా ఉంటుంది. ఆల్వేస్ విల్ బి హ్యాపీ. ఈ శ్లోకం దాని గురించి చెప్తుంది అన్నట్టు. దెన్ వీల్ గో ఫర్ 66th శ్లోక, లాస్ట్ ఫర్ టుడేస్ డిస్కషన్స్. ఏం చెప్తోంది ఈ 66th శ్లోక? సో ఎలా అయితే ఆ దేవాదేవుడితో సాంగత్యం చేయకుండా ఉంటే మనకు శాంతి అనేది, ఆనందం అనేది లేకుండా ఉంటుందో దాని గురించి చెప్తుంది. 66th శ్లోక ఇస్ నాస్తి బుద్ధిరయుక్తస్య నచాయుక్తస్య భావన నచా భావయత శాంతి రసాంసంత కుత సుఖం. ఏమని చెప్తోంది తాత్పర్యం? కృష్ణ భక్తి భావనలో భగవానునితో సంబంధం లేని వానికి దివ్యమైన బుద్ధి కానీ స్థిరమైన మనసు కానీ ఉండదు. అవి లేనిదే శాంతికి అవకాశమే లేదు. ఇక శాంతి లేకుండా సుఖం ఎట్లా కలుగుతుంది? సో ఈ తాత్పర్యంలో ఏం చెప్తున్నారు? 2 ఇంపార్టెంట్ అనే విషయాల గురించి చెప్తున్నారు. మనందరం వినే ఉంటాం. ప్రతి ఒక్కళ్ళకు కూడా చాలా మందికి కావాల్సింది ఏంటంటే శాంతి, సంతోషం, పీస్, హ్యాపీనెస్. ఇవి ఎవ్వరికి ఈజీగా దొరకవు. ఎవ్వరు కూడా మార్కెట్లోకి వెళ్ళేసి నాకు కొంచెం శాంతి కావాలండి, నాకు కొంచెం ఆనందం కావాలి, సంతోషం కావాలంటే ఇట్ ఈస్ ఇంపాసిబుల్. ఎవ్వరికి దొరకనే దొరకవు. సో ఆ విధంగా చూస్తే ఇవి 2 దొరకడం చాలా కష్టం. కానీ వాటి గురించి ఇక్కడ చెప్తున్నారు. ఏమని చెప్తారు? మీకు కానీ కృష్ణ భక్తి భావనలో ఉంటే ఇవి ఈజీగా మీకు పాసిబుల్ అవుతుంది. శాంతి, సుఖము అనేటి ఈజీగా దొరుకుతాయి మీకు. కృష్ణ భక్తి భావనలో లేని వారికి ఆ బుద్ధి కానీ, ఆ ఇంటెలిజెన్స్ ఉండదు, స్థిరమైన మనస్సు ఉండదు. అప్పుడు వాళ్ళకి శాంతి గురించి ఉండే, శాంతి తీసుకునే, శాంతి కలుగజేసుకునే అవకాశమే ఉండదు. ఇక శాంతే లేనప్పుడు సుఖం ఎలా ఉంటుంది అని చెప్తున్నారు అన్నట్టు. సో ఈ విధంగా 66వ శ్లోకం మనం ఎలా అయితే శాంతిగా సుఖంగా ఉండొచ్చో చెప్తుంది అన్నట్టు. ఈ 66వ శ్లోకం భాష్యంలో చెప్తున్నారు, ఈ బుద్ధి అనే దాని గురించి చెప్తూ, ఈ బుద్ధి అనేది 3 రకాలు ఉండొచ్చు. సత్వగుణంలో ఉండొచ్చు, రజోగుణంలో ఉండొచ్చు, తమో గుణంలో ఉండొచ్చు. సో మనం జనరల్ గా చూస్తే మన బుద్ధిని ఎప్పుడు కూడా సత్వగుణంలో ఉంచుకునేటట్టుగా చేసుకోవాలి. ఈ సత్వగుణంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కళ్ళకి పీస్ అండ్ హ్యాపీనెస్ ఆర్ అష్యూర్డ్. అలానే మనం రజోగుణంలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా మనం ఏం ఆలోచిస్తాం? నా గురించి, మైన్, వాటి గురించే ఉంటుంది. మై ప్లెజర్, మై సాటిస్ఫాక్షన్, మై హ్యాపీనెస్, ఈ విధంగానే ఉంటుంది. బట్ సత్వగుణంలో విల్ బి గోయింగ్ ఫర్ ఈక్వాలిటీ. మనం ఈవెన్ విల్ బి థింకింగ్ ఆఫ్ వీఆర్ ఈక్వల్ టు ఆల్ అదర్ లివింగ్ క్రీచర్స్. అందుకనే చెప్తారు కదా, మన యోగులు, పెద్ద పెద్ద వాళ్ళు ఏంటంటే మనకు జంతువులకి వ్యత్యాసం చూడరు. ప్రతి ఒక్కళ్ళలో ఆ ఆత్మనే చూస్తారు అన్నట్టు. అందుకనే ఆ ఆత్మను చూసే వాళ్ళనే స్థిత ప్రజ్ఞులు అంటారు. అలానే ఇంకొక క్యాడర్ ఉంది, తమో గుణంలో ఉన్న వాళ్ళు. తమో గుణంలో ఉన్న వాళ్ళని ఏమిటంటే వాళ్ళకి ఇగ్నోరెన్స్ అంటారు. వాళ్ళు ఎంత ఫూలిష్ గా ఉంటారంటే వాళ్ళు ఏం చెప్పినా కూడా అది అండర్స్టాండ్ చేసుకునే స్టేజ్ లో కూడా ఉండరు. సో వాళ్ళ ఇంటెలిజెన్స్ దాన్ని అంగీకరించదు. సో మనం ఏంటంటే మన బుద్ధిని ఈ సత్వగుణానికి తీసుకెళ్ళగలగాలి. తమో గుణంలో ఉన్న వాళ్ళు తమో గుణం నుంచి రజోగుణంలో రావాలి, రజోగుణంలో ఉన్న వాళ్ళు రజోగుణం నుంచి సత్వగుణంలోకి రావాలి. ఈ సత్వగుణంలో ఉన్న వాళ్ళకి ఎప్పుడు పీస్ఫుల్ గా, హ్యాపీగా ఉంటారు అన్నట్టు. సో దీని గురించి ఏం చేయాలి, ఏమి చేయాలి, ఏమి చేయకూడదు? జనరల్ గా చూస్తే దేర్ కమ్స్ అవర్ రోల్ ఆఫ్ ఇంటెలిజెన్స్. మనం జనరల్ గా చూస్తుంటాం, ప్రతి ఒక్కళ్ళు చదువుకునేటప్పుడు కూడా కొంతమంది ఇంటెలిజెంట్ స్టూడెంట్స్ ఉంటారు, కొంతమంది అంత ఇంటెలిజెన్స్ లేని వాళ్ళు ఉంటారు. ఇంటెలిజెంట్ స్టూడెంట్స్ కున్న గొప్ప క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే దే విల్ బి థింకింగ్ వెరీ నైస్లీ. వాళ్ళ యాక్టివిటీస్ కానీ, వాళ్ళ థింకింగ్ ప్రాసెస్ కానీ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. దే విల్ నాట్ బి వేస్టింగ్ ఎనీ మొమెంట్ ఆఫ్ టైమ్ ఆల్సో. దే విల్ బి యూజింగ్ ఆల్ దేర్ టైమ్ ఇన్ ఫ్రూట్ఫుల్ యాక్టివిటీస్. సో ఆ విధంగా వాళ్ళకి మంచి బుద్ధి అనేది ఉంటుంది. ఇక్కడ దానికన్నా ఇంకా గొప్పది చెప్తున్నారు, సత్వగుణానికన్నా. ఏంటిది? దివ్య బుద్ధి.
దివ్య బుద్ధి అంటే మోర్ దెన్ దీస్ 3 థింగ్స్, రజో, తమో అండ్ సత్వగుణాల కన్నా ఎక్కువ ఉంటుంది. దాని గురించి చెప్తూ నాస్తి బుద్ధి రయుక్తస్య అంటే ఇంటెలిజెన్స్ ఆఫ్ నాన్ డివోటీస్ ఏం చేస్తారు, వాళ్ళు ఎంతసేపు నాన్ కృష్ణ కాన్షియస్నెస్ యాక్టివిటీస్ లో ఉంటారు, వాళ్ళు రాంగ్ యాక్టివిటీస్ లోనే ఉంటారు. కాబట్టి వాళ్ళకి నచాయుక్తస్య భావన. మనం ఏంటంటే కృష్ణ కాన్షియస్నెస్ లో ఉండకుండా కృష్ణ కాన్షియస్నెస్ యాక్టివిటీలో పార్టిసిపేట్ చేయకపోతే దెన్ వాళ్ళకి ఆ జీవితమే వేస్ట్ అయిపోతుంది. ఆ భావం అనేది చాలా ఇంపార్టెంట్. అందుకే లాస్ట్ లైన్ లో చెప్తున్నారు, నచాభావయుత శాంతి రసంత కుత సుఖం. ఆ శాంతి ఆనందం అనేది వాళ్ళకు ఉండవు అని కృష్ణుడు ఇక్కడ అర్జునుడికి చెప్తున్నాడు. సో ఈ 5 శ్లోకాల్లో మనం ఈ విషయాలు తెలుసుకున్నాం. ఎలా అయితే కృష్ణ చైతన్యంలో ఉన్నవాడు ఈ ఇంద్రియాలన్నింటినీ కరెక్ట్ గా కంట్రోల్ చేసి వాటిని యూస్ఫుల్ గా ఉంచుతాడు అనేది, దాని వల్ల వచ్చే ఫలితం ఏంటి, ఇంద్రియాలను ఆత్మని మనం పూర్తిగా సంతృప్తి పరచగలగలం. మామూలుగా భక్తులు కాని వాళ్ళు ఎంతసేపు వాళ్ళ ఇంద్రియాలనే సాటిస్ఫై చేస్తారు, కానీ భక్తిలో ఉన్నవారు ఆత్మను కూడా సాటిస్ఫై చేస్తారు. ఇప్పుడే మనం అనుకున్నట్టుగా 3 రకాలైనవి, తమో గుణంలో, రజోగుణంలో, సత్వగుణంలో ఇలా మనం సాటిస్ఫై చేయగలం. అందుకని బుద్ధి కూడా శీఘ్రమే సుస్థిరం అవుతుంది. సో అలా కృష్ణ చైతన్యంలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు శాంతిగా సుఖంగా ఉండగలరని చెప్తున్నారు. సో విత్ దిస్ వీల్ స్టాప్ హియర్. We have extended 10 minutes. Thank you very much, Prabhuji. Hare Krishna. I'll stop here. If anyone has any 1 or 2 questions, I think hope we can allow. Okay, Prabhuji. Thank Hare you. Krishna Prabhu, Dandavat Pranamalu. Dandavat Mataji. Hare Krishna. Rajamani Mataji. Hare Krishna. Nutana Samvatsara Shubhakamshalu Prabhu. Thank you, Mataji. Hare Krishna. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? ప్రభుజీ చాలా థ్యాంక్స్ ప్రభుజీ, చాలా చక్కగా వర్ణించారు 5 శ్లోకాల గురించి. చాలా సంతోషం. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగచ్చండి. హరే కృష్ణ ప్రభుజీ, నాదొక ప్రశ్న. మీరు అన్నారు కదా ఇది దుఃఖాలయము అనేసి, కానీ మళ్ళీ అంటున్నారు మనిషి జన్మ చాలా కష్టమైంది. ప్రాబబిలిటీ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు కదా, ఎన్నో ఇది చేస్తే కానీ మనిషి జన్మ దొరకదు అని. మరి అంత కష్టమైన మనిషి జన్మ ఇలా దుఃఖాలయంలోకి ఎందుకు వస్తుంది? అది కొంచెం నాకు అర్థం కాలేదు. అంటే మనిషి జన్మ గ్రేట్, కానీ ఇది దుఃఖాలయం. సో మరి ఎందుకు మనం ఈ భూమి మీదకి రావటము? అది మంచి లోకంకే వెళ్ళొచ్చు కదా, ఆ మనిషి జన్మ ఎందుకు భూమి మీదకి రావాలి అన్నది కొంచెం వివరిస్తారా? ఎందుకనంటే మనకు శాస్త్రాల్లో, వేదాల్లో ఈ విషయం గురించి చాలా విషయాలు చెప్పున్నారు మాతాజీ. ఎప్పుడైతే మనం ఇండిపెండెంట్ గా ఎంజాయ్ చేయాలనే యాటిట్యూడ్ అనుకుంటామో, దెన్ లార్డ్ విల్ బి గివింగ్ సమ్ ఫార్మ్ ఫర్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. మనం అనుకున్న దాన్ని సాటిస్ఫై చేయడానికి ఆయన ఏదో ఒక రూపం ఇస్తాడన్నట్టు. సో ఆ విధంగా మనం ఏమనుకున్నాము, మనం ఆ దేవుడికి అతీతంగా సుఖంగా ఉండాలనుకున్నాం. అందుకని మనకు ఈ భూలోకానికి పంపబడ్డాం. ఈ భూలోకానికి వచ్చిన తర్వాత అట్లీస్ట్ ఈ ప్రాబ్లమ్స్ ని మనం అండర్స్టాండ్ చేసుకొని, తెలుసుకొని, అరే నేను తప్పు చేశానే, మళ్ళా తిరిగి నేను మంచిగా వెళ్ళిపోవాలి అని మనం అనుకోవాలి. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు మాతాజీ. మీరు ఏ నగరంలో ఉన్నారో తెలియదు, కానీ మీ నగరంలో ఒక ప్రిజన్ అనేది ఉందా, చెరసాల అనేది ఉందా? ఉంటుంది ప్రభుజీ. ఉంటుంది కదా. ఆ చెరసాల దేనికోసం చేశారు మాతాజీ? ఆ ప్రిజన్ అనేది దేనికోసం? ఈ ఇండియన్ గవర్నమెంట్ కానివ్వండి. నేను వరంగల్లోనే నగరంలో ఉన్నాను. వరంగల్లో ఒక చెరసాల అనేది ఉంది. ఆ చెరసాల గవర్నమెంట్ ఎందుకని డిజైన్ చేసింది? ఎవరన్నా తప్పు చేస్తే వాళ్ళకి తప్పు అని తెలియకపోయినా, తప్పు తెలిసినా, తప్పు తెలియకపోయినా, తప్పు చేస్తే వాళ్ళని అక్కడ వేస్తారు. అక్కడ ఎందుకని వేస్తారు ప్రిజన్ లో? దే విల్ బి ట్రైన్డ్. అలాంటి తప్పు ఇంకా మళ్ళా చేయకుండా, నేను తప్పు చేశానని తెలుసుకొని వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత నార్మల్ లైఫ్ గడపడానికి వాళ్ళకి అవకాశం ఇస్తారు. జస్ట్ లైక్ దట్ మనం కూడా ఏంటంటే ఆ దేవాదేవుడికి సేవ చేసుకునే దానికంటే కూడా నేను సుఖంగా ఉండాలి, నేను ఆనందంగా ఉండాలి, నా ఇంద్రియాలను నేను సంతృప్తి పరచుకోవాలన్న ఆ కాన్షియస్నెస్ డెవలప్ చేసుకున్నప్పుడు మన ఆత్మకి ఏదో ఒక శరీరం ఇవ్వబడుతోంది. ఆ శరీరం ఇవ్వబడిన తర్వాత హ్యూమన్ బీయింగ్స్ ఆర్ వెరీ ఇంటెలిజెంట్. మనం ఎలా చెప్పగలం హ్యూమన్ బీయింగ్స్ ఆర్ వెరీ ఇంటెలిజెంట్? ఆర్ ద యానిమల్స్ ఆర్ నాట్ ఇంటెలిజెంట్? దే ఆల్సో హ్యావ్ ఇంటెలిజెన్స్. చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు. మనం జనరల్ గా మన ఇండియాలో చూస్తే విల్ బి హ్యావింగ్ ఆల్ క్యాట్స్ అండ్ డాగ్స్ రోమింగ్ ఇన్ ఆల్ ద స్ట్రీట్స్ అండ్ ఆల్ దోస్ థింగ్స్. మన ఇంట్లోకి
ఒక పిల్లి ఎప్పుడు వస్తుంది? మన కిచెన్ లో ఉండి వంట వండేటప్పుడు కిచెన్ లోకి పిల్లి దూరి వస్తుంది కిటికీలో నుంచి? రాదు. మీరు కిచెన్ లో ఉన్నంతసేపు అది పక్కనే నక్కే ఉంటుంది. ఎప్పుడైతే మీరు కిచెన్ లో పని కంప్లీట్ చేసుకొని ఆ పాలని కూరలు నాడు పెట్టేసి మీరు హాల్లో కానీ బాత్రూంలో కానీ పోతారో ఇమీడియట్ గా అది కిటికీలోంచి దూరి వచ్చేసి హాయిగా కావాల్సిన పాలు తాగేసి ఏది కావాలంటే తినేసి వెళ్ళిపోతుంది. సో ఇట్ ఆల్సో హ్యాస్ ఇంటెలిజెన్స్. వాట్ ఫర్ ఇట్ ఈస్ యూటిలైజింగ్? ఫర్ ఈటింగ్ ఆర్ స్లీపింగ్ ఆర్ మేటింగ్ అండ్ డిఫెండింగ్. ఆహార నిద్ర భయమైదునశ్చ. ఇవి 4 వాటి గురించి ఆలోచిస్తున్న ఏ లివింగ్ ఎంటిటీ అన్నా కూడా ఇట్ ఈస్ ఈక్వల్ టు ఏ యానిమల్. ఈవెన్ హ్యూమన్ బీయింగ్స్ కూడా అవే 4 చేస్తుంటే దెర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ అస్ అండ్ యానిమల్స్. అందుకనే ప్రభుపాదులు వారు చెప్తుంటారు ఏంటంటే కర్మకాండ, ప్రతి ఒక్కళ్ళు కూడా కర్మకాండ స్టేజ్ లోనే ఉండిపోతున్నారు. ఈ 4 పనులే చేస్తున్నారు, కర్మ యోగలో కూడా రాలేకపోతున్నారు వాళ్ళు. ఎవరన్నా కూడా ఈ 4 కార్యక్రమాలు చేస్తుంటే వాళ్ళు యానిమల్స్ లాగానే, జంతువుల్లానే బతుకుతున్నారు. నథింగ్ మోర్ దాన్ దట్. బట్ వీ మే బి డూయింగ్ ఆల్ ద యాక్టివిటీస్ ఇన్ ఎ లిటిల్ హయ్యర్ ప్లాట్ఫామ్. ఆ జంతువులు ఏ పని చేయాలన్న రోడ్ల మీదనే చేసేయచ్చు. అవి తినడం కానీ, నిద్రపోవడం కానీ, మైథునం చేయడం కానీ. కానీ మనం ఏంటంటే ఒక సొఫిస్టికేటెడ్ ఫెసిలిటీ, మనం కుక్ చేసుకొని తింటున్నాం, డైనింగ్ టేబుల్ మీద కూర్చొని తింటున్నాం, బెడ్రూమ్ లో ఏసీ వేసుకొని డన్లప్ బెడ్ మీద నిద్రపోతున్నాం. సో లైక్ దట్ వీఆర్ డూయింగ్ ఇన్ ఏ డిఫరెంట్ ప్లేన్, బట్ ది రిజల్ట్ ఈస్ సేమ్. ది కైండ్ ఆఫ్ హ్యాపీనెస్, ది కైండ్ ఆఫ్ ఎంగేజ్మెంట్, ఆల్ ఆర్ సేమ్. సో ఈ విధంగా చూస్తే జంతువులకి మనుషులకి ఈ వ్యత్యాసం ఉంది. మనుషులకి మీరు చెప్పినట్టుగా ఇట్స్ రేరెస్ట్ ఫామ్. ఈ రేరెస్ట్ ఫామ్ ఇచ్చినందుకు మీరు ఇప్పుడు అన్నట్టుగా ఎందుకు మనం అసలు ఈ లోకానికి రాబడ్డాం? మనకు 14 లోకాలు ఉన్నాయి, మన మధ్య లోకంలో ఉన్నాం. 14 భువన భాండాల్లో మన భూలోకం అనేది మధ్యలో ఉంది. మనం కానీ ఇంకా తప్పులు చేసుకుంటూ పోతే అతల సుతల వితల రతాతల పాతాళానికి వెళ్ళిపోతాం. మనం మంచి పనులు చేస్తే, పుణ్య కార్యక్రమాలు, భక్తి కార్యక్రమాలు చేస్తే వీల్ బి ఎలివేటెడ్. ఆ ఎలివేటెడ్ లో భూలోకం, భువర్లోకం, స్వర్గలోకం అంటారు. స్వర్గలోకం అనేది చాలా మంది అక్కడికే వెళ్ళాలనుకుంటారు. ఎందుకని అక్కడ వెళ్ళాలనుకుంటారు? అక్కడ మోర్ ఫెసిలిటీస్ ఉంటాయి. ఎలా అయితే భారతదేశంలో ఉన్న వాళ్ళు చాలా మంది అమెరికాకి వెళ్ళాలనుకున్నారు. ఐఎమ్ సారీ, మీరందరూ అమెరికాలో ఉండేవాళ్లే. ఈ అమెరికా గురించి ఎందుకు ఆలోచించారు? దెర్ ఇస్ మోర్ ఫెసిలిటీస్, మోర్ సొఫిస్టికేటెడ్ ఫెసిలిటీస్, మోర్ కన్వీనియంట్ లైఫ్ స్టైల్ ఉంటుంది కాబట్టి. ఈవెన్ స్వర్గలోక ఈజ్ హయ్యర్ గ్రేడ్ ఆఫ్ అమెరికా అనుకోండి. బట్ దేర్ ఆల్సో జనన మరణాలు ఉంటూ ఉంటాయి. ఆ లోకంలోకి ఎంటర్ అవుతాం, మళ్ళీ వచ్చేస్తాం. కానీ ఎప్పుడైతే మనం ఇంకా ఆలోచించి పై లోకానికి వెళ్తామో, గోలోకానికి వెళ్తామో, వైకుంఠానికి వెళ్తామో, అక్కడ ఈ లెవెల్ ఉండదు. Once your consciousness is fixed in serving the Lord rather than satisfying yourself, you will be always in Goloka. బట్ ఎప్పుడైతే మనం ఆ భావన తెచ్చుకుంటామో, నేను ఆనందపడాలి, నా అనే ఆలోచన వస్తుందో, అప్పుడు ఇమీడియట్లీ యూ విల్ బి సెంట్ బ్యాక్ టు ఎనీ ఆఫ్ ద ప్లానెట్స్. ఈ 14 లోకాల్లో ఎక్కడికన్నా మీరు వెళ్ళవచ్చు. మనం వచ్చేటప్పుడు ఎవ్వరికీ తెలియదు ఇది ఈ లోకము దుఃఖాలయం అని. వచ్చిన తర్వాత కొంతమందే తెలుసుకోగలరు. కొంతమందికి ఈవెన్ మీరు నిజంగా చెప్పిన దిస్ ద ప్లేస్ ఆఫ్ మిజరీ అంటే దే కెనాట్ అండర్స్టాండ్ ఆల్సో. వై? ఎందుకని నా జీవితం ఈ జరిగిపోతుంది, నాకు ఇంత పెద్ద బంగ్లా ఉంది, ఇంత ఆస్తి ఉంది, ఇన్ని కార్లు ఉన్నాయి, ఇన్ని సేవకులు ఉన్నారు అని అనుకుంటుంటారు. వాళ్ళకి ఏ బాధ అనేది కూడా తెలియదు, దుఃఖంలో ఉన్నామని కూడా తెలియదు. కానీ ఈ మాయా అనే ప్రపంచం ఎలాంటిదంటే ఇట్ ఈస్ ఎ ప్రిజన్. ప్రభుపాల్ వారు, ఆచార్యులు ఏం చెప్తారంటే ఇట్ ఈస్ ఏ కన్ఫైన్మెంట్, ఇట్స్ ఏ చెరసాల అంటారు. ఆ చెరసాల అనేది కనపడదు జనాలకి, దాని నుంచి బయటపడాలని కూడా అనుకోరు అన్నట్టు. ఈ రాగద్వేషాలలో, భవబంధాలలో దీనిలోనే కూరుకుపోతుంటారు. సో దిస్ ఇస్ వాట్ ఐ హ్యావ్ మాతాజీ ఫర్ యూ. హరే కృష్ణ ప్రభుజీ, చక్కగా వివరించారు. థ్యాంక్ యూ దీప్తి మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదం ప్రభుజీ. దండమత్ ప్రభు. ప్రభుజీ, ఇప్పుడు మనం తమోగుణము, రజోగుణం, సత్వగుణం గురించి చెప్పుకున్నాము. అందులో ఇప్పుడు జీవి దేహం వదిలిపెట్టినప్పుడు సత్వగుణంలో ఉంటే అతని ఎక్కడికి చేరుకోగలుగుతాడు? భగవద్ధామం చేరుకోగలుగుతాడా? యా, ఇట్స్ ఎ గుడ్ క్వశ్చన్. సత్వగుణంలో ఉన్న వాళ్ళకి తప్పకుండా పైలోకాలకి వెళ్తారు. ఆ సత్వగుణంలో శుద్ధ సత్వగుణం అనేది ఒకటి ఉంది. ఆ ప్యూరిఫికేషన్ లో కూడా 100% ప్యూరిఫై అయిన వాళ్ళు, ఇప్పుడు మనం అనుకున్నాం కదా, అంత్యకాలేచ మామేవ స్మరణ్ ముక్తా కలేవరం. ఆయనను తలుచుకుంటా, ఆయన సేవ గురించి ఆలోచిస్తూ కానీ మీరు బాడీ లీవ్ చేస్తే తప్పకుండా పైలోకాలకు వెళ్తారు. అందుకే చెప్తారు కదా, మనకున్న 9 రంధ్రాలలో ఏ రంధ్రంలో నుంచన్నా ఆత్మ వెళ్ళిపోవచ్చంట. ఆ 9 రంధ్రాల్లో 7 రంధ్రాలు పైన అరేంజ్ పడి ఉన్నాయి, 2 రంధ్రాలు కిందకు ఉన్నాయి.
సో మనం కానీ కింద పాటల ద్వారా కానీ మనకు కానీ ఆత్మ వెళ్ళిపోతే పాతాళానికి, కింద లోకానికి వెళ్ళిపోతాం, 7 కింద లోకాలకి. సమాంతరంగా వెళ్తే ఈ లెవెల్లో కానీ వెళ్తే మన ఆత్మ భూలోకంలో నెక్స్ట్ జన్మ రావచ్చు. పైకి అబౌవ్ ద గ్రావిటీ, మన భూమి ఆకర్షణ శక్తిని అధిరోహించి పైకి కానీ వెళ్ళగలిగితే దెన్ విల్ బి గోయింగ్ టు హయ్యర్ ప్లానెట్స్. అది ఎలా జరుగుతుందంటే కృష్ణ స్మరణతోని. కృష్ణ స్మరణలో, కృష్ణ భక్తి భావనలో, ఆయన నామం మీద నమ్ముకున్న వాళ్ళు, ఆయన రూపాన్ని తలుచుకున్న వాళ్ళు కంపల్సరీగా పైలోకానికి వెళ్ళగలరు. దట్ ఈస్ పాసిబుల్ ఇన్ శుద్ధ స్థితి. శుద్ధ భక్తులకి అది పాసిబుల్ ప్రభుజీ. ఓకే ప్రభుజీ, థ్యాంక్ యూ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ఈ క్వశ్చన్ ఏమంటే స్థితప్రజ్ఞల గురించి. ఇప్పుడు మీరు కామం గురించి స్థితప్రజ్ఞత ఎగ్జాంపుల్ తో ఎక్స్ప్లెయిన్ చేశారు. కొన్ని హౌస్ హోల్డ్స్ లో లేడీస్ ఉంటారు, వాళ్ళకి అబ్యూజివ్ రిలేషన్షిప్ ఉంటుంది వాళ్ళ వైఫ్ హస్బెండ్ తో కానీ, ఆడపడుచులు కానీ, అత్తమామలతో కానీ. బట్ అలాంటి వాళ్ళకి ఈ స్థితప్రజ్ఞత అలవర్చుకోవాలి అంటే, అయినో చాలా మంది దేవుణ్ణి ఆశ్రయిస్తారు భక్తికి, ఎందుకంటే వాళ్ళకి ఇంకేం తోచదు ఏం చేయాలో అని. అలాంటి వాళ్ళకి ఈ కోపింగ్ మెకానిజం అనేది ఈ స్థితప్రజ్ఞత ద్వారా ఎట్లా హెల్ప్ చేయొచ్చు ప్రభుజీ? Yeah, it's a really practically difficult and very wise question, Mataji, frankly speaking. Meerannattuga, not only for housewives, I'll take the examples of some husbands also. I don't know about many of you here. Sometimes, even for husbands also, it is the same situation from wives also. ఇది ఓన్లీ భార్యలకే కాదు మాతాజీ, హౌస్ వైఫ్స్కే కాదు, ప్రతి ఒక్కళ్ళకి ఈ ప్రాబ్లం ఉంటుంది. Like, if at all you don't have a proper living partner, whether your husband is not good, wife is not good, what to speak of only family life? We are seeing in offices also. In office also, we'll be having a horrible boss and a non-cooperative subordinates. This situation will be prevailing at every stage. ప్రతి ఒక్క స్టేజ్ లో ఉంటుంది. మీరు చెప్పినట్టుగా ఒక గృహస్థులుగా, ఒక ఇల్లు చూసుకునే వాళ్ళకి అత్తమామల గురించి కానీ, ఆడపడుచుల గురించి, ఇవన్నీ ఎస్ ప్రాబ్లమ్స్ డూ కమ్. మనకు ప్రాబ్లం వచ్చినప్పుడు కంట్రోల్ చేసుకోవడం, కోపం ఆపుకోవడం అనేది ఇట్స్ రియల్లీ డిఫికల్ట్ మాతాజీ. బట్ ఈవెన్ మన శాస్త్రాల్లో చూస్తే కూడా కుంతి మహారాణి ఆమె లైఫ్ స్టైల్ తీసుకుంటే వాట్ టైప్ ఆఫ్ డిఫికల్టీస్ షీ హ్యాస్ ఫేస్డ్. ఆల్దో షీ ఈజ్ ఎ ప్రిన్సెస్, ఒక రాణి, పాండు రాజుకి ఆవిడ పట్టపు రాణి. కానీ ఎప్పుడైతే ఆయన చనిపోయిన తర్వాత రాజ్యం నుంచి వెలివేయబడ్డారో, 5 కుమారుల్ని ఎన్ని హింసలు, ఎన్ని ఇబ్బందులు పెట్టారో, వాళ్ళని ఈవెన్ దుర్యోధనుడు చంపేయాలనుకున్నాడు, రాజ్యం లేకుండా చేసేసాడు, వాళ్ళని అరణ్యాలకు పంపించేశాడు. ఆవిడ మొత్తం లైఫ్ స్టైల్ తీసుకుంటే ఇట్ వాస్ టోటల్లీ సాచురేటెడ్ విత్ మిజరీస్. అన్ని బాధలు ఎవ్వరికి రాలేదు. ఈవెన్ అంతా కురుక్షేత్రం అయిపోయిన తర్వాత, యుద్ధం అంతా అయిపోయి వాళ్ళు దే వన్ ద బ్యాటిల్, వార్, అండ్ దే హ్యాడ్ ఎంటైర్ వరల్డ్ యాజ్ రూలింగ్ ల్యాండ్. మొత్తం విశ్వాన్ని, ప్రపంచాన్ని వాళ్ళు ఆధీనంలో తెచ్చుకున్నారు పాండవులు. ఆ స్టేజ్లో కృష్ణ థాట్, నా పర్పస్ అయిపోయింది, నేను చేయాల్సిన పని చేశాను, ధర్మాన్ని రక్షించాను, పాండవులకి రాజ్యం వచ్చేసింది. దెన్ హీ ఈస్ రెడీ టు లీవ్ దట్ ప్లేస్. అప్పుడు కుంతి మహారాణి బాధపడుతుందంట, కృష్ణ ఇన్ని రోజులు మాకు ఎన్ని కష్టాలున్నా నువ్వు ఉన్నావు కాబట్టి నేను హ్యాపీగా ఉన్నాను. ఈ రోజు నాకు కష్టాలు తీరిపోయాయి, కష్టాలు తీరిపోయిన తర్వాత నువ్వు వెళ్ళిపోతున్నావు. సో దీనికన్నా నాకు ఏది బెటర్ అనుకుంటున్నాను? నా కష్టాలుండి నువ్వు నా దగ్గర ఉంటే దట్ ఈస్ బెటర్ స్టేట్ ఫర్ మీ. ఎందుకంటే మాతాజీ, ఎవరికన్నా సుఖాలు ఉన్నప్పుడు దేవుణ్ణి తలుచుకోవడం చాలా కష్టం అవుతుంది. You take any example, a wealthy person, a happily situated person, వాళ్ళు ఏమనుకుంటారే, ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇలానే లైఫ్ స్టైల్ అనుకుంటారు. ఏదన్నా దెబ్బ తగిలినా మనం ఏమనుకుంటాం, జనరల్గా మేము చిన్నప్పుడు, ఐఎమ్ ఫ్రమ్ ఏ విలేజ్ బ్యాక్గ్రౌండ్, ఎప్పుడన్నా మనం పోయేటప్పుడు రాయి తగిలినా కూడా అమ్మా అనుకుంటాం. వీ విల్ బి కాలింగ్. ఏదైనా దెబ్బ తగిలితే ఇమీడియట్ గా ఎవరో ఒకరిని గుర్తు తెచ్చుకుంటాం. బాధల్లో మనం తప్పకుండా దేవుణ్ణి తప్పకుండా గుర్తు తెచ్చుకుంటాం. హ్యూమన్ టెండెన్సీ ఈస్, మనం ఆనందంలో ఉన్నప్పుడు అంత ఆనందం నా వల్లే అనుకుంటాం, బాధలు వచ్చినప్పుడు ఎవరో ఒకళ్ళని గుర్తు తెచ్చుకుంటాం. సో ఇట్ ఈస్ వన్ టైప్ ఆఫ్ ఇండికేషన్ ఫర్ అస్, మేబీ బికాస్ ఆఫ్ అవర్ ప్రారబ్ధస్. వాట్ we are now is not what we are. What we are now is because of our previous conditionings.
పాత జన్మలో ఎప్పుడు ఎవరికి ఎలాంటి చేశామో తెలియదు. దట్ ఈస్ కర్మ. దిస్ కర్మ ఇస్ రిజల్ట్ ఆఫ్ ఆల్ దోస్ థింగ్స్ మాతాజీ. బట్ at the same time, as you said, there are two ways of dealing the situations. If you are able to control yourself, you better control. Otherwise, rectify the situation. మీరు అన్నట్టుగా ఎందుకని ఆ విధంగా వాళ్ళు ఆ మాటలు అంటున్నారు? ఎందుకంటే మాతాజీ, let us be very clear. Once I am hearing a saintly person, he is telling the power of a word. మనం ఒక పదం అనేది ఎవరన్నా దుర్భాషలాడినా, ఏదైనా అనుకోకుండా ఒక వర్డ్ మాట్లాడినా, దట్ విల్ బి హర్టింగ్ అవర్ హార్ట్. వర్డ్, WORD, స్వర్డ్. కత్తిని ఏమంటాం ఇంగ్లీష్ లో? స్వర్డ్ అంటాం. SWORD. ఈ పదం ఎవరైతే అనుకోకుండా ఒక మాట అంటే అది వచ్చి మన హృదయంలో గుచ్చుకుంటుంది, కత్తిలాగా గుచ్చుకుంటుంది. It will be very painful to tolerate the situation unless otherwise we are properly situated. My spiritual master, His Holiness Radhanath Swami Maharaj, he says, the greatness of a person has to be estimated based on his tolerance to the provoking situations. I'll repeat this sentence. The greatness of a person, oka vyakti yokka visishtata eppudu telustundante, his ability to tolerate the provoking situations. The provoking situations can be anything. మనం ఇప్పుడు అన్నట్టుగా, మీరు అన్నట్టుగా కోపం తెప్పించేది కానీ, కామం తెప్పించేది కానీ, లోభం తెప్పించేది కానీ, ఏ స్టేజ్ గురించి అయినా ఆలోచిస్తే ఇమీడియట్ గా మనం కంట్రోల్ చేసుకోగలిగితే మనల్ని మనం, దెన్ వీఆర్ ద గ్రేట్ పీపుల్. కానీ ఇది ప్రాక్టికల్లీ డిఫికల్ట్. మీరు అన్నట్టుగా ఈ సిచ్యువేషన్ ఎలా స్థితప్రజ్ఞగా ఉండాలంటే, ఎయిదర్ యూ హ్యావ్ టు బి అలూఫ్ ఫ్రమ్ దట్ సిచ్యువేషన్స్ ఆర్ ట్రై టు డైజెస్ట్ దెమ్. Just like, even Socrates is a great scientist. He has developed such a type of renunciation. He had a lot of problems with his wife. ఆయన ఎప్పుడైతే ఫ్రెండ్స్ని తీసుకొచ్చి ఇంట్లో కూర్చొని ఈ విధంగా స్పిరిచువల్ డిస్కషన్స్ చేస్తుంటే, షీ విల్ బి వెరీ అన్నాయిడ్. షీ విల్ బి గోయింగ్ ఆన్ చాస్టైజింగ్ హిమ్. ఒకసారి ఏమవుతుంది, ఆయన ఫ్రెండ్స్ని తీసుకొస్తాడు, అందరు మాట్లాడుకుంటుంటారు, ఆవిడ కిచెన్ లో నుంచి బెడ్రూమ్ లోంచి అరుస్తూ ఉంటుంది. Then he feels that better we'll go to a park which is nearby and మనం ఈ డిస్కషన్స్ అక్కడ కంటిన్యూ చేద్దాం అనుకుంటాడు. సో ఆయన ఏంటంటే వాళ్ళ దోస్తులు తీసుకొని ఇంటి నుంచి బయటకు వస్తుంటాడు. షీఈస్ అనేబుల్ టు కంట్రోల్ యాంగర్. వాళ్ళ వైఫ్ పైకి వచ్చేసి ఆయన మీద మిద్దిపై నుంచి నీళ్లు పోస్తుంది. Socrates is such a wise person. His wisdom is so great. ఆయన ఏమంటాడంటే, ఇప్పుడు దాకా ఉరుములు వస్తున్నాయి, ఇప్పుడు వర్షం వస్తోంది అంటాడు. ఇప్పుడు వరకు ఉరుములు అంటే శబ్దాలు వస్తున్నాయి, ఇప్పుడు వర్షం వస్తోంది. సో హీ టుక్ దట్ వన్ దట్ ఈస్ pouring of water on a person. He, rather than showing his anger, he subsided his anger. So either you have to tolerate or come out of it. That is the only solution, Mataji. As you said, స్థిత ప్రజ్ఞ అనే వాళ్ళు ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు they will be controlling themselves because they think that my role is only this much. నేను చేయాల్సిన ధర్మాన్ని నేను చేస్తున్నాను. Whether they accept it or not, that is their problem. But as a wife, as a mother-in-law, as a daughter-in-law, as a sister-in-law, I am doing my activities as a mother. నేను నా పనులు నేను చేసుకుంటూ పోతున్నాను. And if you can divert yourself towards the Lord, He will be surely giving you sufficient energy and tolerance levels. Unless otherwise you are increasing your platform, tolerating them is very difficult, Mataji. Every day if you are facing this one, people will be so annoyed, so distressed. People will be sometimes taking a horrible decisions also. If at all you want to control, మీరు అది కానీ కంట్రోల్ చేసుకోలేకపోతే you will be going in a wrong way also, Mataji. So better you take the shelter of the Lord and you try to improve your consciousness, intelligence and control your mind. అప్పుడు కానీ మీరు బయటపడలేరు మాతాజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇంకెవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయండి పూజకి? ఇంకా ప్రభుజీ, థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం గురూజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. నమస్కారం గురూజీ. నమస్కారం గురూజీ. నమస్కారం అండి. నమస్కారం గురూజీ. మాకు చిన్న డౌట్ ఉంది గురూజీ. మీరు చాలా బాగా చెప్పారు. హ్యాపీ న్యూ ఇయర్ గురూజీ. ఇప్పుడు గురూజీ, గురువు గారికి ప్రభుజీకి తేడా ఏంటి గురూజీ? గురువులను ఎవరిని అంటాం మాతాజీ? మనకి ఎవరైతే విద్యని ఇస్తారో, మనం చిన్నప్పుడు స్కూల్స్ కి వెళ్ళాము, మనం వాళ్ళని టీచర్ అన్నాం, వాళ్ళని గురువు అన్నాం.
వాళ్ళని గురువులు అంటారు. గురువులు 2 రకాలైన విద్యనిస్తారు మాతాజీ. ఒకటి భౌతికమైన విద్య, నేర్పించడం, ఏబిసిడీలు నేర్పించడం, 1 2 3 నేర్పించడం, వీళ్ళని ఒక టైప్ ఆఫ్ గురువులు అంటాం. ఈ విధమైన ఆధ్యాత్మిక విషయాలని చెప్పే వాళ్ళని ప్రభువులు, ఆచార్యులు అంటాం. ఆచార్యులు అంటే ఏంటంటే వాళ్ళు మన జీవితానికి, మన మానవ జీవితానికి ఏది అవసరం అది ఇస్తారు వాళ్ళు. సో నార్మల్ ఎడ్యుకేషన్ వచ్చేసి మన జీవనానికి కావాల్సింది, మన భుక్తికి, మన సంపాదనకి ఏదైతే కావాలో వాటిని ఇచ్చేది నార్మల్ గురువులు. అందుకనే మనం మన భారతీయ సంస్కృతిలో మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అంటాం. వీళ్ళని అమ్మా నాన్నని మీరు దేవుళ్ళలా గుర్తించారు, వండర్ఫుల్, ఒప్పుకోవచ్చు. ఎందుకని వాళ్ళు మనకు జన్మనిచ్చారు, మనల్ని పోషించారు అన్ని. కానీ ఈ మూడో వ్యక్తి ఎక్కడి నుంచి వచ్చాడు? ఆచార్యుడు. మీకు ఆయనకి ఏమైనా రిలేషన్షిప్ ఉందా? బ్లడ్ రిలేషన్షిప్ ఏమీ లేదు. కానీ ఆయన్ని దేవుళ్ళగా ఎందుకు అనుకుంటున్నాం? ఎందుకంటే ఆయన ఇలాంటి విషయాలు మనకు తెలియజేశారు కాబట్టి. మనకి ఎవరన్నా తెలియని విషయాలను తెలియచేస్తే వాళ్ళని మన ఆచార్యులు అంటాం. వాళ్ళల్లో ఈ ఇస్కాన్ లో మగవాళ్ళని, ఈ భక్తి చేసుకునే వాళ్ళని ప్రభువులు అంటాం. ప్రభువులు అంటే ఎవరికైతే మనం సేవ చెయ్యాలో, ఎవరికైతే మనం కొంచెం హెల్ప్ చేయాలో వాళ్ళని ప్రభువులు అంటాం. పేరు ఇచ్చినప్పుడు గురువులు మాకేం పేరు ఇస్తారంటే, నా పేరు హరే కృష్ణానంద దాస్ అని ఇచ్చారు. దాసు అంటే ఎవరు? సర్వెంట్, సేవకుడిని దాసు అంటారు. ఎవరికి సేవ చేయాలి నేను? ఎవరికి సేవ చేయాలి నేను? నా గురువుకి సేవ చేయాలి. ఆ గురువు ఆ దేవుడికి సేవ చేసే అవకాశం ఇస్తాడు. కాబట్టి యాక్చువల్ గా పేరు వైజ్ ప్రభు అంటారు మాతాజీ. కానీ మేము మనసులో మేమేమనుకుంటాం? మేము దాసులమనే అనుకుంటాం, ఒక సేవడుగానే అనుకుంటాం. ఎవరికి సేవ చేస్తున్నాం? మనకు తెలిసినా తెలిసిపోయినా ప్రతి ఒక్కళ్ళకి సేవ చేస్తున్నారు. కానీ ఈ భక్తి మార్గంలోకి వచ్చిన తర్వాత ఎవరికి సేవ చేస్తామంటే మా గురువులకి సేవ చేస్తాం, వైష్ణవులకి సేవ చేస్తాం, ఆ దేవాదేవుడికి సేవ చేస్తాం. అది మాతాజీ డిఫరెన్స్. థ్యాంక్ యూ గురుజీ, చాలా బాగా చెప్పారు, మా డౌట్ క్లియర్ చేశారు గురుజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. ఓకే Okay, Prabhuji, thank you very much. Have a wonderful life, Mataji. Thank you very much for the opportunity. I hope we'll meet again. తప్పకుండా మీరు మళ్ళీ రావాలి. చక్కగా చెప్పారు ఈ రోజున ప్రవచనం చాలా. అండ్ మళ్ళీ మీరు మా క్లాసుల్లోకి వచ్చి ఇలాగే చెప్పాలని ప్రార్థిస్తున్నాం ప్రభుజీ. అండ్ ఇవాళ ఇక్కడ ముగిద్దాం ప్రభుజీ. పంచాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. अनंत कोटि वैष्णव वृंद की जय, श्री भगवत गीता की जय, श्रील प्रभुपाद की जय, हरे कृष्णानंद प्रभु जी की जय. हरे कृष्णा. श्रील प्रभुपाद की जय, भगवत गीता की जय. हरे कृष्णा. हरे कृष्णा. Thank you very much, Prabhuji. Hare Mataji. Hare Krishna.